సార్ ఇప్పుడు వినిపిస్తుందా? మళ్ళీ బాఫర్ వస్తుందా? బాఫర్ వస్తుందా? గోల్ అయిపోతావా? న్యూస్ వస్తాయి అక్కడ లైవ్ పక్కన. లేదమ్మా కనిస్టండి. కమెంట్స్ చూస్తూ ఉండు. అక్కడ ఉంది కదా రెడ్ డాట్ అని వచ్చింది. ఆ రెడ్ డాట్ వస్తే కామెంట్ వచ్చింది. నవ్వు బెటర్ అంట చంద్రకాంత్ గారు. ఆడియో ఓకే, వీడియో సార్ బ్రహ్మం గారు ఆడియో ఉంటే చాలు. ఓకే నీకా అడిగేట. అంకుల్ నమస్తే చెప్పండి. డాడీ ల్యాపీలో ఇస్తున్నారు అంకుల్. అది వైఫై కొంచెం ప్రాబ్లం అయింది. ఇప్పుడు మొబైల్ డేటాతో చేస్తున్నా. ఓకే ఓకే మీ ఫోన్ ఆఫ్ లో ఉందంట. శ్రీశైల్ రెడ్డి అంకుల్ ఎవరు ట్రై చేస్తున్నారంట. ఓకే సారీ. శివసాగర్ ప్రాముఖ్యత పొందినటువంటి కవితా సంపుటి అప్పట్లో ఉద్యమం నెలబాలుడు. ఆ ఉద్యమం నెలబాలుడు అనేది చౌదరి తేజేశ్వరరావు అని ఆయన ఈ సాయుధ పోరాటాన్ని ప్రారంభించి చాలా తప్పు చేశామని ఆయన మాట్లాడినప్పుడు ఆ మాట ఆయన కోపం వచ్చేసింది. దాన్ని కవితా రూపంలో వ్యక్తం చేశాడు. ఇందులో రెనగేడ్ అనే మాట వస్తుంది. రెనగేడ్ అంటే కామ్రేడ్ అంటే ఫ్రెండ్ అని, రెనగేడ్ అంటే విప్లవ ద్రోహి అని. శీర్షిక ఉద్యమం నెలబాలుడు. ఎర్రని తూర్పు వాకిలలో నిలుచుని బందూకులో మందు మరింతగా దట్టించి పక్కనే ఉంచుకుని నా రక్తంతో రాస్తున్నాను ఈ బహిరంగ లేఖ. ఈ లేఖలో జన హృదయాన్ని స్పందిస్తున్నా. డియర్ కామ్రేడ్ కాదు మిస్టర్ రెనగేడ్, చల్లకొచ్చి ముంత దాయటం నా రక్తంలో లేదు. ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు, ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పటం అందరికీ శ్రేయస్కరం. నిన్న నీవు విప్లవ వీరుడివి, నేడు విప్లవ విద్రోహివి. నిన్న నా కామ్రేడ్వి, నేడు పక్కా రెనగేడ్వి. మన గడ్డలో సాయుధ పోరాటం పొందిన తాత్కాలిక అపజయానికి అదిరి, విముక్తి పోరాటంలోని ఆటుపోటులకు గుండె చెదిరి, విప్లవ విద్రోహ వీలునామాపై నిర్లజ్జగా సంతకం చేస్తున్నావు. నీ గొంతు నీవే పిసుక్కుంటున్నావు. నిన్ను నీవే హత్య చేసుకుంటున్నావు. నిన్న ప్రజాపరం చేసిన నీ జీవితాన్ని నేడు శాసనాల మురికి సందుల్లో వెతుక్కుంటున్నావు. మరణం ముందు జాలిగా ప్రాధేయపడుతున్నావు. మన ఉద్యమం నెలబాలుడు ఆజానుబాహుడు, కాబోయే అనంత బలసంపన్నుడు అని మర్చిపోతున్నావు. రెనగే ప్రయాణం 10,000 మైళ్ళని ముందే అనుకున్నాం, అవునా? 10 అడుగులు వేశామో లేదో అప్పుడే ఎందుకంత ఆయాసం? ఈ నావ చేరవలసింది సుదూర తీరమని, మార్గ మధ్యంలో పెను తుఫానులు సుడిగుండాలు తప్పవని ముందే అనుకున్నాం, అవునా? నిన్న లంగరెత్తామో లేదో అప్పుడే ఎందుకు కంగారు? ఈ దోపిడీ పర్వతాన్ని తవ్వాలని
నిన్న నడుం కట్టి 2 పిల్లలు కుల్లగించామో లేదో అప్పుడే వెల్లికలు పెడితే ఏం ఫాయిదా? హిమాలయ పర్వతారోహణకు బయలుదేరి 2 రోజులు అప్పుడే గుండెదడ తోకపీకుడు, శాపనార్థాలు, హఠయోగం. విప్లవ పోరాటం వెల్లగుర్రం మీద స్వారీ అనుకున్నావా స్వామి? పులి గుహలోకి వెళ్ల సాహసించిన వాడే పులి పిల్లను పట్టి తెస్తాడు. 1000 కత్తివేట్లకు జంకని వాడే రాజును పదవీ భ్రష్టుణ్ణి చేస్తాడు. విప్లవ పోరాటం నల్లేరు మీద బండి అనుకున్నావా భాయి? మా బాట నెత్తురు మడుగు, అది కన్నీటి కడలి. మా పోరాటం తుది వరకు జయాపజయాల కలనేత, అది అనంత త్యాగాల సేత. రెనగేట్, కబడ్దార్. నిన్న నీవు వల్లించిన సూక్తులనే నేడు ఎలుకలా సగం సగం కొరికేస్తున్నావు. ప్రజలు నీపై వర్షించిన అంతులేని విశ్వాసానికి విద్రోహం చేసి కనిపించని రాజీలకు దిగి సాయుధ పోరాటానికి సాష్టాంగ నమస్కారం చేసి శత్రువు పెట్టే హద్దుల్లో ముద్దులలికే ఉద్యమాలను ఉద్ధరించాలని, లోక్సభ తోలుబొమ్మలాటలో మరో కేతిగాడు కావాలని, తైతక్కలాడాలని, బంజరు పెంజేరు పోరాటాలకు, మాదా కబళం మహాసంగ్రామాలకు మళ్లీ ఢంకా బజాయించాలని, విముక్తి కోసం కాక భుక్తి కోసం, జనరాజ్యం కోసం కాక నిండు భోజనం కోసం భవతీ భిక్షాందేహి అనాలని నేడు నీవిస్తున్న సలహాలు చరిత్ర రథగమనానికి అడ్డంగా విసిరే పనికిరాని గులకరాళ్ళు. కనుకే నా బంధులో ప్రాణం ఉన్నంత వరకు, నా రక్తంలో జీవశక్తి జ్వలిస్తున్నంత వరకు తుదికంటా నీ విద్రోహంతో పోరాడతాను. నేను కాదు, నేను గిరిజనుడు సారించిన విల్లును, నేను రైతు కసితో విసిరిన గంట్రగొడ్డలని, కలకత్తా నడివీధిలో విగ్రహ మహాత్ముడు విధ్వంసం చేసిన సమ్మెటను, ఫ్యాక్టరీపై అరుణ పతాకాన్ని ఎగరేసిన కార్మిక హస్తాన్ని, పోలీస్ ఠాణాల్లో రైఫిళ్లను స్వాధీనం చేసుకున్న వాడిని, నేను కాదు, నేను అధోలోకానికి పోతున్న సమాజ విమానాన్ని హైజాక్ చేసిన వాడిని, ఖడ్గాన్ని మీటి ప్రచండ జనసంగీతాన్ని సృష్టించిన వాడిని, దరిద్రంలో సచేల స్నానం చేసి చరిత్ర చెక్కిలి ముద్దిడిన వాడిని, నేను పొత్తిళ్లలోని ప్రజా సైన్యాన్ని, నేను నక్సల్బరీని, నేను ముషాహరీని, నేను శ్రీకాకుళాన్ని, రెనగేడ్, నేను విప్లవాన్ని, మృతవీరుల తనువు నుండి ప్రవహించిన రక్తంలో ప్రభవించిన మానవుణ్ణి, సామాన్యుణ్ణి, అసమాన్యుణ్ణి, అమరుణ్ణి, అజరామరుణ్ణి, నా దేశం ముందు వినమ్రుణ్ణి. అవును, నా దేశం నన్ను ఆదేశిస్తున్నది, రక్తశక్త విముక్తి బాటని పయనించుమని. నా ప్రజ నాకు ఉపదేశిస్తున్నది, సాయుధ పోరాటం వినా మరో మార్గం లేదని. ప్రపంచ పరిణామం ఇదే పదే పదే చెబుతున్నది. బందూకును వదిలిపెట్టేందుకు, అపజయాలను సాకుగా చూపేందుకు నీవు, బందూకును మరింత దృఢంగా పట్టేందుకు, బందూకును వదిలిపెట్టేందుకు, అపజయాలను సాకుగా చూపించేందుకు నీవు, బందూకును మరింత దృఢంగా పట్టేందుకు జయాపజయాలను మననం చేసేవాడిని నేను, మదన పడేవాడిని నేను, వ్యక్తిగా పోరాటంలో మరణించిన మహత్తర శక్తిగా ఉద్యమంలో సదా జీవిస్తాను. నీవు పోరాటం వదిలి కన్ను లొట్టపోయి బతికి బట్టగట్టిన నీకన్నా శవం నయ్యి. ఎర్రగా ఉదయించిన సూర్యుడు ఎర్రగానే అస్తమిస్తాడు. రనగే, నీ ఓటి రథాన్ని పడమటి దిక్కుగా మళ్లిస్తూ తూర్పు వాకిళ్లకు ఎలా చేరుకుంటావు? జనం పదునెక్కారు, నీ విద్రోహాన్ని నిలువునా కోస్తారు. జనం పోరాటం చవిచూచారు, నీ పూటకత్వాన్ని లోతుగా తవ్వితీస్తారు. ఉద్యమం మెడ చుట్టూ నీవు పేనిన కనిపించని ఉరితాళ్లు నీ మెడకే జాగ్రత్తగా తగిలిస్తారు. మరింత విప్లవ జ్వాలను రగిలిస్తారు. అపజయ అగడ్తలను దాటి విజయం దిక్కుగా పయనిస్తారు. నిన్న తొలి సంధ్యలో మన మధ్య పూలు పూచిన సాయుధ మైత్రి ఇక నేటితో చెల్లు. కాలం పురోగమిస్తుంది, ఆగదు. విప్లవం జ్వలిస్తుంది, చావదు. ఉద్యమం నెలబాలుడు పెరిగి పెద్దవాడై వినూత్న జీవిత మహాకావ్యాన్ని రచిస్తాడు, తప్పదు. ఇది ఉద్యమం నెలబాలుడు చౌదరి తేజేశ్వరరావు మీద రాసిన నిరసన కవిత్వం. తర్వాత ఇంకొకటి చదువు. ఇది ఉరిపాట. అప్పట్లో భూమయ్య కృష్ణగౌడ్ను ఉరి తీసినప్పుడు నాగభూషణం పట్నాయక్కి క్షమాభిక్ష పెట్టి భూమయ్య కృష్ణగౌడ్ను ఉరి తీశారు. శీర్షిక ఉరిపాట. ఉరికంబం మీద నిలిచి ఊహాగానం చేస్తా, నా ఊహల ఉయ్యాలలోన మరో జగతి ఊసులాడు. ఉరికంబం మీద నిలిచి తీయని కలలే గాంచదా, నా తీయని కలలే నిజమై
నిఖిల లోకమే హసించు, రెక్క విప్పి ఎర్రసేన నలుదిక్కులా ప్రసరించు, మొక్కవోని ఎర్రసేన విముక్తిని సాధించను. పల్లెపట్టు పైరగాలి పట్టణాలు చుట్టును, భూతాలకు ప్రేతాలకు గోరీలే కట్టును. ఉరికంబం మీద నిలిచి మరో జగతి వీక్షింతును. దానవతా లోకంపై కాలం తెరదించును, మానవతా హిమగిరిపై ఎర్రజెండా ఎగురును. విప్లవ పెనుజ్వాలల్లో మహామనిషి లేచును, కలహరి ఎడారిలో కలువ పూలు కూచును. ఉరికంబం మీద నిలిచి ఉజ్వల గీతిక పాడిద, వజ్రశిల శిరస్సు ఉంచి విశ్వ విపంచిని మీటిద. సప్త సముద్రాలు ఒక్కటిగా విశ్వగీతి వినిపించును, సుత్తి కొడవలి సఖ్యం వెలుగుబాట చూపించును. సూర్యుని అరచేత పట్టి రైతు దుక్కి దున్నును, ఫ్యాక్టరీలో చందమామ మరచక్రం తిప్పును. బిగిపిడికిలి కార్మికుడే నవజగతికి కర్ణధారి, మహితాత్ముడు కార్మికుడే నక్షత్ర కిరీటధారి. ఉరికంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా, నా ఊహల ఉయ్యాలలోన మరో జగతి ఊసులాడు. మిత్రులారా, నా కోసం కనుల నీరు నించకండి, పోరాటం మరవకండి, ఎర్రజెండా విడవకండి, చేతిలోని బందూకును భద్రంగా నిలుపుకోండి. నా రక్తం వృధా కాదు, నా మృత్యు వృధా కాదు, నా నెత్తురు కోనేరులో నవలోకం వికసించును, నా మృత్యువు సన్నిధిలో జీవన రవడి వినిపించును. ఉరిదండను మెడన దాల్చి విప్లవనాదం చేసేదా, విజయ నినాదం చేసేదా, మృత్యు ముఖాన నిలిచి జీవన గీతిక పాడిద, నవజీవన గీతిక పాడిద. వీడ్కోలు, ఉరికొయ్యకు వీడ్కోలు, ఉరితాళ్లకు వీడ్కోలు, జైలు కూడా వీడ్కోలు, పాము పడగా వీడ్కోలు. ఇంకొక మంచి పోయము ఇది, చార్ మజుందారు చనిపోయినప్పుడు ఆయన రాసింది. బహుశా ఈయన క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఈ పద్యం మీద పనిచేసి ఉండొచ్చు. శీర్షిక పేరు అమ్మ. అమ్మా, ఆ సమాధి వద్ద అలా ఎందుకు ఏడుస్తావు? నీలో నీవే కుమిలి కుమిలి ఎందుకు ఏడుస్తావు? ఆ సమాధిలో నువ్వు పెంచిన, నీ కోసం పోరాడిన కొడుకు లేడు. అప్పుడే అతడు ఒళ్ళు విరుచుకుని సమాధి నుండి లేచి ఆయుధం చేతపట్టి తిరిగి రణరంగం చేరినాడు. అమ్మా, కళ్ళు తుడుచుకుని ఆశీర్వదించు పోరాటాన్ని. చాలా మంచి పోయేది ఇది. దీని తర్వాత ఇది ఒక మంచి పాట. శివసాగరు చాలా ఇష్టంగా పాడే పాట ఇది. చైనా పోరాటంలో ఒక కామ్రేడ్ చనిపోతే ఆయన భార్యకు ఓదార్పునిస్తూ మావో రాసినటువంటి ఒక పోయంని ఈయన తెలుగు చేశాడు. కానీ ఈ తెలుగు చేయటంలో కూడా అది ఏదో అనువాదం లాగా కాకుండా అలాగే వస్తుందా? శ్రీశైల్ రెడ్డి గారు నామల్లిగా రాలేమో అని తెచ్చారు. అక్కడికే వచ్చేసి శ్రీశైల్ రెడ్డి గారు దానికే వచ్చాను. ఇది మావో ఆ కామ్రేడ్ భార్యకి రాశారు. అప్పుడే మావో భార్య కూడా చనిపోయింది. నా భార్యని కూడా నేను పోగొట్టుకున్నాను. నీ భర్తని నువ్వు ఎలా పోగొట్టుకున్నావో నీకు జరిగిన నష్టమే నాకు జరిగిందమ్మా అని ఆమెను ఓదారుస్తా చేసి, దీన్ని చేకూరు రామారావు మావు ఆయన కన్నీళ్లతో ఆమె కన్నీళ్లను తుడిచాడని రాశాడు. ఇది ఆయన పాడినప్పుడు చాలా బాగుండేది శివసాగర్. నేను కూడా పాడతాను, పాడటానికి ప్రయత్నం చేస్తాను, కానీ పాటలు రావు నాకు. ఆత్రమే కానీ గాత్రం లేదు. కానీ ఆ స్టైల్ చూపిస్తాను. నా మల్లియ రాలెను ముగిలి కూడా రాలెను, నా మల్లియ నీ ముగిలి ఆకాశం చేరెను.
అమరత్వం వెదకబోయి సుశిక్తుడైనవు కాంగు, అమరుల దప్పిక తీర్చను మధుపాత్రలనందించు, మధుపాత్రలనందించు. చందమామలోకంలో చాంగో ఏకాంత దేవి, సహృదయులు అమరులకై పసందుగా నాట్యము చేయును. దోపిడి రక్కసి సర్పం మట్టి కరుచు వేళ, దోపిడి రక్కసి సర్పం మట్టి కరుచు వేళ, అమరుల ఆనందాశ్రులు జడివాన కురియును. నా మల్లియాలెను నీ మొగిలి కూడరాలెను, నా మల్లియ నీ మొగిలి ఆకాశం చేరెను, ఆకాశం చేరెను. ఇది నా మల్లియ రాలేనుంది. అయితే ఈ పాట తర్వాత మరో పాట ఉంది, ఖైదీ గీతం. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, సత్యమూర్తిని అరెస్ట్ చేశారు, కానీ అరెస్ట్ అయింది సత్యమూర్తి కాదు, నరసింహరావు గారు అని ఇంకొక ఆయన అరెస్ట్ చేశారు. ఆయనే సత్యమూర్తి అనుకుంటున్నారు పోలీసులు. ఆయన సత్యమూర్తి కాదని తెలుసుకోవడం కోసం రోజుకొక 1000 ఆయన పోలీసులు. అక్కడికే ఆయన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చూపించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడే విలియం కేరీ, సత్యమూర్తి గారి తమ్ముడు, వరంగల్లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తుంటే ఆయన భార్యని తీసుకెళ్లారు ఈయన గుర్తుపట్టమని. ఆమె వెళ్ళి చూసి అప్పటికే వాళ్ళకి సమాచారం ఉంది, సత్యమూర్తి అనుకుని వేరే వాళ్ళని అరెస్ట్ చేసేమన్న సమాచారం ఉంది. అందుకని నేను వెళ్ళి బావయ్య అని ఏడ్చింది. వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు మనం అరెస్ట్ చేసిన సత్యమూర్తిని. ఆయన్ని తీసుకెళ్లి అడవుల్లో కాల్చడానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఎస్ఐ ఉన్నాడు, నాగేశ్వరరావు అతని పేరు. అతను దళితుడు. ఆ నాగేశ్వరరావుతో చెప్పాడు ఈయన ఆ చనిపోతుంది, అయ్యా నేను సత్యమూర్తిని కాదు, సత్యమూర్తి వేరే ఉన్నాడు. ఒకవేళ మీ టీమే ఆయన కోసం తిరుగుతుంది కాబట్టి ఒకవేళ మీకు సత్యమూర్తి కనపడితే ఆయన చంపబాకండి, ఆయన బతుకుంటే ఈ ఉద్యమానికి ఉపయోగం, వాళ్ళకు ఉపయోగం అని ఆయనకి చెప్పి చనిపోయాడు ఆయన. ఆ తర్వాత ఈ పార్టీలో నుంచి బయటికి వెళ్ళిపోయిన ఆయన వచ్చి సత్యమూర్తి కబురు చేశాడు. ఆ రోజు కోసం జరిగింది. సత్యమూర్తి కాల్చివేతను పేపర్లో పడిన తర్వాత ఈయన డాక్టర్ మిత్రా ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఆయన తలుపు తీసి ఎదురుగా సత్యమూర్తి, ఆయన చేతిలోనే పేపర్ ఉంది, ఆ పేపర్ లో సత్యమూర్తి కాల్చివేతను ఉంది. ఎదురుగా డోర్ తీసేసరికి సత్యమూర్తి ఉన్నారు. నాకు దెయ్యాల మీద నమ్మకం లేదు, సరిపోయింది, కానీ లేకపోతే నేనేమైపోయేవాడిని. ఇప్పుడు ఏం జరిగిందంటే నిన్ను కాల్ చేసినట్టు వార్త వచ్చిందని పేపర్ చూసాడు. ఆ తర్వాత ఈయన దినం చేశారు. ఈ దినం 2 దినాలు చేశారు. ఈయన అనుకుని ఒక దినమేమో వీళ్ళ బంధువులు చేశారు, భార్య తరపు వాళ్ళు. ఒక దినమేమో సత్యమూర్తి గారి తరపు వాళ్ళు చేశారు. ఇంకొక విశేషం ఏంటంటే ఆ దినం భోజనానికి సత్యమూర్తి వెళ్ళాడు, ఆయన అక్కడ భోజనం చేశాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చి ఈయన సత్యమూర్తి గారిని తెలుసుకుని పార్టీలో మానేసిన ఆయన. అప్పటికి 20,000 ఇది ఉంది ఆయన. ఇంకొక కామ్రేడ్ పోయి నేను మళ్ళీ పార్టీలోకి వస్తాను, మీతో మాట్లాడాలంటే ఈయన నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత నీళ్ళు లేదో మొత్తం ముందు కల్పించాడు. ఆ మొత్తం ముందు కల్పిస్తే ఆయన నిద్రపోయాడు. ఈయన మెడకు వచ్చేసరికి చుట్టూ పోలీసులు అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. మళ్ళీ అడవుల్లో తీసుకెళ్లారు, ఆయన చెట్టుకు కట్టేశారు. ఈయన కళ్ళు మూసుకున్నాడంట. ఏంటి ఆలోచిస్తున్నావు అంటే, చంపే ముందు ఏ పాట ఆలోచిస్తున్నాను, నేను కవిని, మీకు తెలుసు కదా అన్నాడు. అక్కడి నుంచి తీసుకొచ్చారు.
ఎందుకు చంపలేదు, చంపుతారనుకున్నారు, చంపి తీసుకొచ్చారు. ఎందుకు అని చెప్పి ఈయన మదన పడుతున్నాడు. అక్కడ టాప్ ఆఫీసర్స్ ఈయన ఇంటరాగేట్ చేశారు. అక్కడ అడిగారు అనమాట, ఏమని, సత్యమూర్తి గారు, నీ బదులు ఇంకొక ఆయన చనిపోయాడు, నువ్వు మామూలు కార్యకర్తవు కాదు, నీకు పార్టీ రహస్యాలన్నీ తెలుసు, దయచేసి తెలియదని మాత్రం చెప్పండి. ఏమేంటి, మేము అడగకముందే మీరే చెప్పేస్తే మంచిది, చెప్పండి, మీకు అన్ని తెలుసు కదా. ఈయన నాకు తెలియదు అంటాడు అనుకున్నారు వాళ్ళు. నాకు అన్నీ తెలుసు, నేను చెప్పను అన్నాడు సత్యం. వాళ్ళకి అర్థం కాదు. తెలుసు అన్నవాడు, తెలియదు అన్నవాడితో ఆర్గ్యుమెంట్ ఉంటుంది, తెలుసు అన్నవాడితో ఏం ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఆలోచించి, ఇప్పుడు మావో ఆలోచన విధానం అవసరం అని మీరు అనుకుంటున్నారా అని అన్నారు. అంటే ఈయన ఆర్గ్యుమెంట్ లో దించాలని. ఈయనేమన్నాడంటే, మీరేమో నెల జీతం కోసం బతికే పోలీస్ ఆఫీసర్, నేనేమో మీ నుండి తప్పించుకోలేని ఒక చేతగాని నక్సలైట్ని, ఆయనేమో మహానుభావుడు, మన ఇద్దరి మధ్య ఆయన గురించి ఎందుకు ఇప్పుడు అవసరమా అన్నాడు. ఆ తర్వాత ఆయన్ని కోర్టులో సరెండర్ చేశారు, తీసుకెళ్లి జైల్లో వేస్తే, ఆ జైల్లో వేసిన తర్వాత జైలు అంటుంది, ఆ జైల్లో పెట్టారు ఈయన్ని. మీకు ఐదుతో సంబంధం లేకుండా అక్కడ పడేశారు. ఆ జైల్లో దూరం నుంచి ఒక చంద్రుడు వెన్నెల ఈయన సెల్లోకి వస్తుంది. అప్పుడు ఆ ఒంటరితనాన్ని జయించడం కోసం ఈ పాట పాడుకుంటా ఉన్నాడు అన్నమాట. అదే ఖైదీ గీతం. ఈ పాట చాలాసార్లు కూర్చున్నప్పుడు ఆయన పాడి వినిపించేవాడు, ఆ ఫీల్ అయి పాడాడు అనమాట. శత్రు చేజికి తినని వెకిరించకునను, మిత్రద్రోహ శత్రు చేజికి తినే చందమా ఒక్కడే ఆ జైలు ఓచలు రెండు అట్లా పట్టుకుని ఒక్కడే పాడుకుంటా 100 సార్లు పాడుకుంటా ఉండడం. అంటే అప్పటి వరకు స్వేచ్ఛగా ఉండి ఒకేసారి వచ్చిన తర్వాత ఆ నిర్బంధాన్ని భరించడం కోసం, అలవాటు చేసుకోవడం కోసం, మానసికంగా సంసిద్ధం చేసుకోవడం కోసం ఈ పాట పాడేవాడు. అది ఆ పాటను పదే పాడుకునేవాడు. బెదిరింపులేనైనా లాలింపులేవైనా మన జెండా గౌరవము నిలిపితి నీ నిజమమ్మ చందమామా అష్ట కష్టాలతో నా దేహమే చినికెను, గుండె నిబ్బరమొకటే అండగా నిలిచెను చందమామా ఎంతో దూరము నడిచి ఎన్నో కోటలు కడచి, చెవుతో శత్రువుతో పోరాటమే సలిపి, చివరికి ఖైదులో బందీగా ఉన్నాను, బంధాలు బద్దలకు రోజొకటి వచ్చులే చందమామ శత్రు చేజికి తినని వెకిరించకునను, మిత్రద్రోహము చేత శత్రు చేజికి తినే. ఖైదీ గీతం. ఇంకా పోయము, ఇది శ్రీశ్రీ జ్ఞాపకాలు. ఈయన శ్రీశ్రీ అంటే చాలా అభిమానించేవాడు.
శ్రీశ్రీని చూడటం కోసం ఈయన చాలా తపన పడేవాడంట. ఒకసారి చూశాడు స్టూడెంట్గా ఉన్నప్పుడు. అలా ఈయన చూడటానికి కుతూహలం కవినే మళ్ళీ ఈయనే విమర్శించాడు. ఎందుకు విమర్శించాల్సి వచ్చిందంటే, శ్రీశ్రీ ఏమన్నాడంటే నెహ్రూ మీద ఒక పోయం రాశాడు. శ్రీశ్రీ బతికుంటే నక్సలైట్ అయ్యి ఉండేవాడని. దానికి ఎవిడెన్స్ ఏం చూపెట్టాడంటే, ఆయన నెహ్రూ ఉండే గులాబీ ఎర్రగా ఉంటది కదా, అది నిజానికి గుర్తు అని చెప్పాడు. అట్లా శ్రీశ్రీ నెహ్రూను పొగడుతుంటే అది దానికి నిరసనగా రాసినటువంటి పోయం. రమేష్ దేవరపల్లి సూపర్. ఓకే. శ్రీశ్రీ మహాకవి, నిదురించే వాళ్ళను వీపు తట్టి లేపకు, దిష్టి బొమ్మ ఊహలను నీ కవితలో మోయకు, జన రక్తంలో తడిసి ఎరుపెక్కిన గులాబీలు, గళ్ళగదులు, ముళ్ళ పొదలు, శాంతి సమత చిహ్నాలా నీ స్వప్నాల, సోషలిజం జాతి జనుల మోసగించి కనుమూసిన కనికట్టు తిరిగి భ్రమలు లేపకు, విషపు నాగు భావాలకు నాగస్వరం ఊదకు. శ్రీశ్రీ, ఇది వింటావా? భరతరత్న నెహ్రూజీ బతికుంటే గిడితే, కటకటాల వెనక అతన్ని పెడితే గిడితే, నెహ్రూ విప్లవకారుడు అయితే గీతే, పెంటకొప్ప మేరు నగం గీతే అయితే, ఊహలకే వేనవేలు, కళ్ళు కాళ్ళు. శ్రీశ్రీ ఏమంటావు? నెహ్రూయే కొడవలు చేపట్టినప్పుడు, ప్రజాసేన తోడ కథం త్రొక్కినప్పుడు, లెనినిజాన్ని ప్రాణంగా పిలిచినప్పుడు, నెహ్రూ కదలినప్పుడు, జనుల కదిపినప్పుడు, సూర్యుడు రాత్రులు వెలుగు, సరీసృపం పలుకు తెలుగు, దొరుకును కుందేటి కొమ్ము, అసత్యాలే మనకు సొమ్ము, సామ్యవాది నెహ్రూజీ దోపిడి జలతారు, సామాన్యుని కన్నీళ్లకు జవహరుడు కారుడే. శ్రీశ్రీ, ఓ సిరిసిరి. సౌదా గారు శ్రీశైలని సిరి అని పిలుస్తాడు. సిరి ఈ సిరి ఒకటో కాదో నాకు తెలియదు, కానీ ఇక్కడ శివసాగర్ శ్రీశ్రీని అంటున్నాడు. శ్రీశ్రీ, ఓ సిరిసిరి, నువ్వు కలిసిన నక్సలైటు అవునేమో నిక్సనైటు, నీ ఊహించిన ఉగ్రవాది నీలో గల నెహ్రూవాది నా వాడా. నా శ్రీశ్రీ, చారిత్రక శక్తులను సూచించే వేళలందు మార్క్సిజం టార్చ్లో నా సెల్స్ మరవు, అదను చూసి డైనమైట్ పేల్చేసిన బంధాలకు అలివి కాని అందాలను ముద్దాను దిద్దకు, కాలం కన్నెర్ర చేసిన వ్యక్తులపై శక్తులపై జాలి జాలి కన్నీళ్లతో కాలు జారి తూలకు, జాలి జాలి కన్నీళ్లతో కాలు జారి తూలకు, తిరగబడ్డ ఎర్రజెండా పాడుతున్న గీతం సమగ్ర విప్లవాన్ని కోరే సంగీతం. ఇది రంగనాయకం సంపాదకత్వంలో వచ్చిన వసుధ అనే పత్రికలో ఈ శ్రీశ్రీ జ్ఞాపకాలనే ఇది. తర్వాత ఈయన పోరాటంలో అరెస్ట్ అయినప్పుడు కోర్టులో ఒక వాంగ్మూలం చదివాడు, కుట్రదారు వాంగ్మూలం. అప్పటికి చెప్తుండేవాడు, ఉరిశిక్ష ఖాయమవుతుంది, సత్యమూర్తికి ఉరిశిక్ష వేస్తారు అని అనుకున్నాడు. ఎందుకంటే అప్పటికే భూమయ్య కృష్ణగౌడ్ని ఉరి తీశారు కాబట్టి సత్యమూర్తి నాయకుడు ఇక ఈయన అసలు వదలరని చెప్తా ఉండేవాడు. ఒక కథనం ఏంటంటే, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఈయన మీద సానుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు సౌదా గారు అయితే వాళ్ళందరూ పోయి జడ్జిని బతులాడారంట, సత్యమూర్తి గారికి ఉరిశిక్ష యావజ్జీవ శిక్ష వేయండి అని బతులాడటానికి. సరే, ఆయన చెప్పేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అని అన్నాడు. అలాంటి ఆయన ఈయన కోర్టుకు వెళ్ళి కోర్టులో ఈ కవిత చదివాడు. శీర్షిక కుట్రదారు వాంగ్మూలం. న్యాయమూర్తులు, సూర్యోదయం కుట్ర కాదు, సూర్యుడు కుట్రదారుడు కాడు, నిండు ప్రసవ వేదన కుట్రేనంటారా? చరిత్ర కథ గమనాన్ని ఏమంటారు? న్యాయమూర్తులం గారు, భూమిని చాపచుట్టగా చుట్టి
చంకన పెట్టుకున్న రాక్షస భూస్వామ్యం కుట్ర, నా దేశాన్ని విదేశాలకు తెగనమ్మే దళారీతనం కుట్ర, కొసిగన్ కుష్టు పాదాల వద్ద స్నేహబంధం కుట్ర, నిక్సన్ ఓడలు తెచ్చే ఆహారంలో కుట్ర, భారత స్వాతంత్ర్యం కుట్ర, బ్యాలెట్ బాక్స్ కుట్ర, గరీబీ హఠావో కుట్ర, ఇందిరమ్మ మనహాసం కుట్ర, సూర్యుడి ఉరి తీసేందుకు పొంచి ఉన్న అన్యాయ శాస్త్రం అరమోడ్పు కన్నుల్లోని అహంభావం కుట్ర. న్యాయమూర్తులం గారు, శ్రీకాకుళ సూర్యోదయం కుట్ర కాదు, గెరిల్లా సూర్యుడు కుట్రదారుడు కాదు. చీకట్లను చేల్చటం కదా సూర్యోదయం, వేడి వెలుతురు ప్రజలకు పంచటం కదా సూర్యోదయం. న్యాయమూర్తులం గారు, మీరు బహుమంచి వారే. అధర్మ నిధనంలో యమధర్మరాజు అంతటి వారు. ఇది చాలా ఫేమస్ కవిత. దీన్ని అప్పట్లో రాడికల్ కార్యకర్తలు అందరూ దీన్ని గోడల మీద రాసేవాళ్ళు. సూర్యోదయం కుట్ర కాదు, సూర్యుడు కుట్రదారుడు కాదు అని. తర్వాత ఈయన ఒక అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు బుర్రకథ, ఈ బుర్రకథ విన్నప్పుడు ఆ బుర్రకథలో వాళ్ళు మాట్లాడే వాటిల్లో కత్తుల కోలాటం అనే మాట ఈయన ఆకర్షించింది. ఈ కత్తుల కోలాటం శీర్షికతోనే ఈయన ఇది రాశారు. చూద్దాం. మంచి భావం ఇది, చిన్న పోయము, చాలా బాగుంటుంది. కత్తుల కోలాటం. వటవృక్షాలు అలసిపోయాయని గాలి వీయడం మానదు, వటవృక్షాలు అలసిపోయాయని గాలి వీయడం మానదు, తీరంలో తీరిగ్గా ఒక కునుకేద్దామనుకున్నా అలజడి అలా ఆగదు. ఓరి ముసిలి, నీ నడుం నెత్తి నేలకు రాసిన మా కత్తుల కోలాటం ఆగదు, నీ విప్లవ విద్రోహం సాగదు. ఇది బెల్లంపల్లి బొగ్గుగనుల దగ్గరలో ఈ పోయం రాశానని ఆయన చెప్పుకున్నాడు. ఒకసారి మళ్ళీ చదువుతాను, చూడండి. వృక్షాలు అలసిపోయాయని గాలి వీయటం, తీరంలో తీరిగ్గా కునికేద్దామనుకున్నా అలజడి ఆగదు. ఓరి ముసిలి, నీ జారి నీ నెత్తి నేలకు రాసిన మా కత్తుల కోలాటం ఆగదు, నీ విప్లవ విద్రోహం సాగదు. శ్రీశైల రెడ్డి గారు, అయ్యో బాగానే వస్తుందా సార్? కనపడుతుందా? ఆడియో వీడియో అంతా ఓకే. ఇంకొకటి చూద్దాం. ఇది స్త్రీవాదం మీద రాసిన పోయం. ఇది మావో ఉమెన్ ఆర్ ది హాఫ్ ఆఫ్ ది స్కై, దానికి కొనసాగింపుగా ఇంటారు. ఆకాశంలో నీవు, అనంత కోటి నక్షత్రాల్లో సగం నీవు సగం నేను. ఆకాశంలో సగం నీవు, అనంత కోటి నక్షత్రాల్లో నీవు సగం నేను. తూర్పు పవన సంగీతంలో రాగం నీవు, తానం నేను. మనిద్దరం కలిసి ఉద్యమిస్తే ఉప్పెన, మనిద్దరం కలిసి విప్లవిస్తే విజయం. ఆకాశంలో సగం నీవు, విప్లవ పథంలో మనిద్దరం ఒకరికొకరు బాస చేసుకునే వేళ, విప్లవ పథంలో మనిద్దరం ఒకరినొకరు బాస చేసుకునే వేళ, విప్లవ పథానికి మనిద్దరం కలిసికట్టుగా బాస చేసిన వేళ, విప్లవ పథంలో మనిద్దరం ఒకరినొకరు బాస చేసుకునే వేళ, విప్లవ పథానికి మనిద్దరం కలిసికట్టుగా బాస చేసిన వేళ, త్యాగం మన పేరు, పోరాటం మన ఊరు. ఆకాశంలో సగం నీవు, అనంత కోటి నక్షత్రాల్లో సగం నేను. విప్లవాకాశంలో సగం నీవు సగం నేను. ఇది మావో రాసిన కవితకి కొనసాగింపుగా రాసింది.
ఒక పోయము సత్యమూర్తి గారు ఆయన మామూలు జీవితంలో కానీ కవిత్వంలో కానీ సటైర్ చాలా బాగుండేది. ఆయన ప్రత్యక్షంగా తెలిసిన వాళ్ళందరికి కూడా బాగా అనుభవం అయినది. అట్లాంటి సెటైరే దీంట్లో వేశారు. ఇది ఎందుకు రాయాల్సి వచ్చిందంటే దీని వెనక నేపథ్యం ఏంటంటే ఏదో 157 ఓకే సారీ. బాగా పేరు పొందిన కమ్యూనిస్టు నాయకుడు. ఈయన ఏమన్నాడంటే మన వేదాల్లోనే మార్క్సిజం ఉందని అన్నాడు. దీనికి కవిత్వ రూపంలో శివసాగర్ రిప్లై. శీర్షిక కంసుని కంప్యూటర్. ఇది ఏ టైంలో? కంసుని కంప్యూటర్. కంసుని కంప్యూటర్ ఉంది. అలాగే మేనక హెలికాప్టర్లో దిగింది కిందకి. కురుక్షేత్రంలో ప్లీజ్ నవ్వ, మిమ్మల్ని అంటే ఇందులో ఉంది, ప్లీజ్ నవ్వకండి. మేనక హెలికాప్టర్లో కిందకి దిగింది కురుక్షేత్రంలో, ప్లీజ్ నవ్వకండి. అణుబాంబులు వాడకపోవటం శ్రీకృష్ణుని ఆదేశం. కొంతలో కొంత నయం కదా, లేకపోతే గుడిచిపోయేది కదా భరతుని దేశం. ఏ మాటకా మాట మనకెప్పటి నుంచో తంతి ఉంది, వితంతి ఉంది, వితంతు ఉంది. గండభేరుండో మన జట్టు విమానం, పుష్పక విమానం, సార్థక నామం. మర్చిపోయాను, మన్నించగలరు. కంసునికి ఈక్వేటర్ ఉన్నట్లే మన వేదాల్లో మార్క్సిజం ఉన్న దిశ. నమ్మండి నమ్మకపోండి మీ కర్మ. స్వదేశీ పానీయంలో నిషా ఎక్కువైందని అనుకుంటే అనుకోండి. నేతులు తాగిన మన తాతల మూతుల్లో కావలసిన కాక్టైల్ ఫ్లేవర్. ఇది కంసుని కంప్యూటర్. తర్వాత ఇది మంచి, ఇది ఈయన పార్వతీపురం కుట్ర కేసులో విశాఖపట్నం సెంట్రల్ జైల్లో దాదాపు 7 సంవత్సరాలు శివసాగర్ ఆ జైల్లో ఉన్నాడు. ఇది కృష్ణా జిల్లా తాలపోలు. హేమలత అనే ఆమె ఫోటో ఈ పోయం పక్కన అప్పుడు ప్రింట్ చేశారంట. అందుకని ఆమె కోసం రాసేమో అనుకున్నారంట. అది కాదు, పొరపాటు అది అని ఈయన చెప్పుకున్నాడు. పేరు ఆమె. జీవితం మనల్ని ప్రేమించిన చోట, జీవితం పేరిట మనం విజయాల్ని సాధించిన చోట ఆమెను చూశాను. ఉరికంబ వేలాడుతున్న విప్లవ యోధుల్ని చిరంజీవులను పెట్టి ఆమె పిలిచినప్పుడు ఆమె గొంతు విన్నాను. ఉరికంబాలకు వేలాడుతున్న విప్లవ యోధుల్ని చిరంజీవులను పేరు పెట్టి ఆమె పిలిచినప్పుడు ఆమె గొంతు విన్నాను. ఓహో, ఆ దివ్యానుభూతిని నా తోటి ఖైదీలతో నేను పంచుకుంటున్నాను. రేపటి విజయోత్సవాన్ని నేడే జరుపుకుంటున్నాను. అది అవనీ మాత అరుణారుణ చరిత. చాలా గొప్ప పోయేది. ఇంకొకటి శీర్షిక ఫీనిక్స్. చిన్న పోయము, చాలా గొప్పగా ఉండేది. ఇది ప్రియురాలి కోసం రాశాడు ఈయన. ఆయన భార్య ఎదురుగా ఉన్నప్పుడు ఈ పోయం
ఒకసారి చదవటం తటస్థించింది. ఆమె ఎదురుగా ఉన్నాను, నేను ఎస్ఎం పక్కన ఉన్నాము, ఆమె ఎదురుగా ఉంది. అప్పుడు ఆయన చదువుతున్నాడు, అట్లా ఆ వైపు చూస్తా చదివాడు అనమాట ఈ పోయాను. 2 నేత్రాలు ఒకే దృశ్యం, 2 పెదాలు ఒకే నిశ్శబ్దం, 2 హస్తాలు ఒకే శిల్పం, 2 జీవితాలు ఒకే ఒక విప్లవ స్వప్నం. నేను చితాభస్మం, ఆమె ఫీనిక్స్. వెంటనే పార్వతి ఆయన చేయి తీసుకుని, నేను నువ్వు ఫీనిక్స్ అన్నది. ఆయన చితాభస్మం అంటే ఆమె ఒప్పుకోలే ఆ రోజు. ఫీనిక్స్ గొప్ప కవిత ఇది. చాలా సభల్లో, సాహిత్య సభల్లో శివసాగర్ ఈ పోయం చదవటం నేను విన్నా ప్రత్యక్షంగా. తర్వాత అప్పట్లో విప్లవ కవిత్వం అంటే చాలా మంది అందులో బాగా రోషం వచ్చే మాటలు అలా ఉండాలనుకునేవాళ్ళు. మృదు మధురంగా ఉన్న పదాలు జోలికి పోయేవాళ్ళు కాదు. ఈయన అడవిలోని వెన్నెల అని రాశారన్నమాట. అంటే అడవిలో అంటే వేస్ట్ అయిపోతుంది అనుకుంటారు కదా, అలా కాకుండా సార్ కామ్రేడ్ సివిఆర్ గారు ఫీనిక్స్ క్వశ్చన్ మార్క్ పెట్టి, ఫీనిక్స్ అనేది ఒక జానపద కథ అనుకుంటా సార్ నాకు తెలిసినంత వరకు. అది ఒక వయసు వచ్చిన తర్వాత మంటల్లో సజీవంగా దూకి ఆ మంటల్లో కాలి బూడిదై ఊచి మళ్ళీ సజీవంగా లేచి వెళ్తుందంట. దీని సత్యమూర్తి గారు కుటుంబానికి కానీ వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకోవాలి, ఫీనిక్స్ లాగా ఉండడానికి ఇదనే అందుకుంది. ఓకే, శీర్షిక అడవిలో వెన్నెల. అడవిగాచిన వెన్నెల అంటారు కదా, దాన్ని తిరగరాస్తూ ఈయన అడవిలో వెన్నెల. ఇది 1985లో రాశాడు, కారంచేడు జరిగిన మూమెంట్. ఆ టైంలో ఈయన ఆంధ్రప్రదేశ్లో లేడు, మధ్యప్రదేశ్లోని బస్తర్లో ఆ కొండ ప్రాంతాల్లో రాసిన కవిత ఇది, అడవిలో వెన్నెల. అడవిలోని ఆలోచనల పర్వత శరాగ్రం మీద నిటారుగా నిలబడింది. అది అడవిలోని ఊళ్లపై, లేళ్లపై, సెలయేళ్లపై నేడు ప్రసరిస్తోంది. అది నిర్బంధాల పెనుచలిలో ఆశయాల ఉక్కు కవచం తొడుక్కుని వేలితో ఇప్పుడు నడుస్తున్న చరిత్రకు రేయింబవళ్ళు సెంట్రీ కాస్తుంది. అది జనశక్తికి కత్తుల కవాతు నేర్పుతోంది. అది కాలకి కాషం పలుకుతోంది. అడవిలోని వెన్నెల బహు పసందైన వెన్నెల. అది చాలా యూనిఫారం ధరించి మేఘాలను నేలకు దించుతుంది. అది త్యాగాల యూనిఫారం ధరించి మేఘాలను నేల దించుతుంది. ఇంకొకటి, ఒక మంచి పోయము. ఈయన సత్యమూర్తి గారి అండర్ గ్రౌండ్ లో రవి, ఆయన సూర్యుడి పేరుతో కూడా చాలా ఆయన మీద ఆయనే రాసుకున్నాడు ఇది సూర్యుడు అని. ఇది 1987లో రాసిన పోయం ఇది. శీర్షిక సూర్యుడు. సూర్యుడు నేతగాడు, తన కిరణాల దారాలతో ఆకాశం మగ్గం మీద ఇంద్రధనస్సు వ్యూహాన్ని నేస్తాడు. సూర్యుడు నేతడు, తన కిరణాల దారాలతో ఆకాశం మగ్గం మీద ఇంద్రధనస్సు వ్యూహాన్ని నేస్తాడు. సూర్యుడు వేటగాడు, తన కిరణాల బాణాలతో ఆకాశం అరణ్యంలో చీకటి చిరుతపులుల్ని వేటాడుతాడు. సూర్యుడు ప్రియుడు, కోటి కిరణాల తొలికాంతిలో ఆకాశం అంతసిగి భూదేవి మోగ కన్నుల్ని మనసా ప్రేమిస్తాడు. చాలా మంచి. అలాగే
ఏక్తా. శీర్షిక పేరు ఏక్తా. ఈ పోయము ప్రెస్ క్లబ్ లో చదవటం హైదరాబాద్ లో. ఇక్కడ పోయం లోపల కన్నీటి బొట్లు ఆ కన్నీటి బొట్లు రాలే, ఆ కన్నీటి బొట్లు ఎట్లా రాలతీయో ఆయన ఫీల్ అయ్యి చదివాడు. చాలా గొప్పగా ఉండేది. ఏక్తా. కన్నీటి చుక్కల కాలం మెరుస్తుంది. అవునా? సూర్యోదయాన్ని నీ వెంట తీసుకొచ్చావు, సెలయేటి గలగలని నీ వెంట తీసుకొచ్చావు, నిర్వచనాన్ని నీ వెంట తీసుకొచ్చావు. ఇప్పుడు మమ్మల్ని విడిచి నువ్వు వెళ్ళిపోయావు. కాలం కన్నీటి బొట్లుగా బొట బొట రాలుతుంది. ఎట్లా అని చదివాడు ఆయన ఆ రోజు. కాలం కన్నీటి బొట్లుగా బొట బొట రాలుతుంది. ఇక్కడ ఏకాంతంలో నీ కోసం నిశ్శబ్దంగా విలపిస్తాను. నిన్ను వేడుకుంటున్నాను. నా విషాదాన్ని వెక్కిరిస్తూ జీవన సంగీతాన్ని వినిపించు, జీవన సంగీతాన్ని వినిపించు. మర్చిపోయాను. తర్వాత ఒక గొప్ప ఫిలాసఫికల్ పోయం ఇది. కన్యాశుల్కం ఆ రోజుల్లో జరిగింది. ఆ స్థలం, ఆ కాలం, ఆ పాత్రలు అవన్నీ ఇప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉన్నాయని ఇప్పటి కాలానికి అప్పటి కాలాన్ని అన్వయించి చెప్పినటువంటి పోయం ఇది. పెద్ద పోయం అక్కడక్కడ చదివించు, చాలా బాగుంటుంది. శీర్షిక పేరు డామిట్ గురజాడ. గురజాడ ఏం చెప్పను. కన్యాశుల్కంలో నువ్వు సృష్టించిన పాత్రలు నువ్వు పెట్టిన హద్దులు లేవు. పాత్రలు తీన్తేరైపోయాయి. కొన్ని పాత్రల పత్తా కూడా లేదు. పత్తేదారు చేయగలిగింది లేదు. గురజాడ, స్థలం, కాలం, పాత్రలు ఒకదాన్ని ఒకటి ఒరుసుకుంటూ ప్రవహిస్తున్నట్టే ఉన్నాయి. కృష్ణరాయపురం ఆహారం అగ్నిహోత్రావధానుల్లాగే మండి మసైపోయింది. ఇప్పుడు అక్కడ చక్కెర మొలకెత్తి పెరుగుతున్నది. అది ఉపనిషత్తుల్లాగానే ఉద్ఘోషిస్తున్నది. రామచంద్రాపురం సారాయి దుకాణం వెనకతో కాళీ దేవాలయానికి ఎదురుగా పోలీస్ స్టేషన్ సాక్షాత్కరించింది. కాళీమాత వృషభాసురుణ్ణి మర్దించినట్లే పోలీసు మాత డెమోక్రాసుర మర్దనం చేస్తుంది. ఉద్ధావధానం లాంటి చమురు దీపాలు, రామ తెనుగోడి సారా లాంటి విద్యుత్ దీపాలు, 10 పక్క ఒక బస్సు సర్వీస్ నాగరికత, కొయ్య నాగళ్ల నడుము ట్రాక్టర్ తెచ్చిన అనాగరికత. గురజాడ, నీవు సృష్టించిన పాత్రలు నిజంగానే సజీవమైన, అందుకనే అవి కాలంతో పాటు మార్పు చెందుతున్నాయి. చూడు, నీ గిరీశం వెనుకటి గిరీశం కాడు. ఈ గిరీశం అంటే ఎన్టీ రామారావు, అప్పటి గిరీష్ ఇప్పుడు ఎన్టీ రామారావు తీసినట్టుగా రాశాడు అనమాట. నీ గిరీశం వెనుకటి గిరీశం కాదు. చెట్టెక్కి బుచ్చమ్మకు లవ్ సిగ్నల్స్ కొట్టిన గిరీశం కాదు. మన కంట్రీయే ఇండిపెండెంట్ అయితే గ్లాడ్స్టన్ లా దివాన్గిరి చలాయిస్తానన్న గిరీశం రాజాగారి అండతో తన ఎలోక్వెంట్ జాతిని లొంగ తీసుకుని దెబ్బరాజ్యానికి మహామకుడయ్యాడు. ప్రస్తుతం లోకాన్ని మరమ్మతు చేస్తున్నాడు. పామర జనం ప్రతిరోజు ప్రాణాలు అర్పించి తిరిగి విచిత్రంగా లేస్తున్నాడు. తన జాతి కోసం హెవెన్ కరప్టెడ్ గాడ్తో డైలీ కొట్లాడుతున్నాడు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడై శంకు స్వర్గాన్ని సృష్టించాలనుకున్నాడు. నీ గిరీశం వెనకటి గిరీశం కాడు. పరశురాముడే గొడ్డల పట్టుకున్నాడు. నా పేరు గిరీశమే, నినద భీషణ శంఖము దేవదత్తమే, ఖబర్దార్ అని గాండ్రిస్తున్నాడు. ప్రస్తుతం కరప్షన్ ఛార్జీలు ఎరుక్కుని అనుకుంటున్నాడు. గురజాడ, జీవిత పాత్రిక మధురవాణి, జీవ రహస్యాలని వడపోసిన మధురవాణి, మంచి ఎక్కడ రాహ్యమేనన్న మధురవాణి, రూకకు తలగ్గని మధురవాణి, జీవిత హైన్యాన్ని గుర్తెరిగి కూడా దాని వైదొలగని మధురవాణి, ప్రధాన పాత్రలన్నింటికీ హృదయ విద్యతో వైద్యం చేసిన మధురవాణి, కించిత్ తిక్క లేకుంటే ఆమె లాంటి మనిషి మరి లేదని అనిపించుకున్న మధురవాణి, నీ వసంతసేన మధురవాణి, లోకీరికి తెక్కరేగి పిచ్చెక్కి విశాఖ కరంచంద్ గాంధీ ఆసుపత్రిలో చాలా కాలంగా కోమాలో ఉన్నది.
కల్లోల సముద్రంలో నౌక దురవస్థ నేడు మధురవాణి. ప్యూర్ డైమండ్ బుచ్చమ్మ పూనాలోని విడోస్ నుండి వచ్చేసి పడమటలో 100కి 100 పాళ్ళ ప్రేమించి పెళ్ళాడింది. గుమ్మడి లాంటి కొడుకును కన్నది. ఖాదీ బండారులో కొలువు చేస్తున్నది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చేగూడి వెంకటేశ్వర ఎన్జిఓ సూర్యుడు రాగలిగితే సూర్యేంద్రనాథ్ బెనర్జీ కావడం కన్నా హీఈస్ ఆన్ ది బర్నింగ్ డెక్. గురజాడ కాలం కొలిమిలో లాంగే నీ పాత్రలు అనుక్షణం సృష్టీకరించబడుతున్నాయి. కాలం 3 కాళ్ల ముసలి, అది నిశ్చయవని. కాలం వటవృక్షం, అది నవ్వుతున్న గులాబీ. కాలం లోస్యానం, అది పూచిపోయిన గడ్డిపు. ఓహో, నీ నాటకంలో ముపహమైన లేని రాంభట్ల గారి బుచ్చమ్మ, అందరం మర్చిపోయిన అనామకురాలు అచ్చమ్మ కత్తె లాంటి కలం పట్టి మనుషుల్లాంటి పశువుల్ని బలిపీఠం మీద నిలబెడుతూ రంగనాయకమ్మ గురించి అంటున్నాడు. గురజాడ కన్యాశుల్కం గారి పూర్ణమ్మ, నివేదన వరకట్నం సంపూర్ణమ్మ, ఆమె ఆందోళన. కన్యాశుల్కం గారి పూర్ణమ్మ ఆవేదన, వరకట్నం పూర్ణమ్మ ఆమె ఆందోళన. నీ నాటకంలో నీవే గుర్తించని కొండొట్లు, లింగన గారి కాంబొట్లు, ఇంకా ఇల్లు తుడిచే అంకి నేషనల్ కాంగ్రెస్ లో ఓటర్ మహాశైలుగా ప్రవహించారు. జటాంత స్వాధ్యాయి ములక అగ్నిహోత్రావదాలు గారి గేదెను అసిరిగాడు తొలిపొద్దు వేళకి ఎర్రజెండాను హొత్తుకున్నాడు. నీ నాటకంలో లేని అసిరిగాడి అన్న దళిత సంఘాన్ని మీదకి ఎత్తుకున్నాడు. బస్ సర్వీస్ దెబ్బకు ఒంటెద్దు పగ్గాలు తెచ్చుకుని కబేళానికి పారిపోయింది. విరిగిన బండి చక్రం భోగి మంటల్లో చేరిపోయింది. నీ బండి వాడే ఫ్యాక్టరీ పొగకెట్టం కేసు చూస్తూ పెళ్ళాం పిల్లలతో విశాఖ తిప్పుకున్నాడు. ఈయన గురించి రాసుకుంటున్నాడు. అందులోనే ఈయన ఒక పాత్రలాగా గురజాడ గురించి. ప్లేడర్ నాయుడు ఎర్రజెండా పార్టీలో చేరి చివరికి అండర్ గ్రౌండ్ అయిపోయాడు. తరతరాలుగా విడిపోయిన విల్లుని బాణాన్ని కలిపి వ్యూహరచన చేస్తున్నాడు. విప్లవాన్ని అర్థమెటిక్ గా కాక ఆల్జీబ్రాగా వీక్షిస్తున్నాడు. విదేశీ తాకట్టులో చెరపడ్డ భారతానికి విముక్తి సంగీతాన్ని వినిపిస్తున్నాడు. అరకొర విప్లవం లాంటి కవిత్వం రాస్తున్నాడు. కవిత్వం లాంటి విప్లవం ప్రేమిస్తున్నాడు. కాలానికి లయ ఉందని వాదిస్తున్నాడు. గురజాడ, ఇది నీవు ప్రేమించిన జాతి ప్రోగ్రెస్. చాలా పోయం ఉంది, కానీ ఆ నాటకాన్ని ఇప్పుడు పరిస్థితులకు అన్వయించి రాసిన టెక్నిక్ ఫాలో అయ్యాడు. తర్వాత శ్రీశ్రీ 83లో చనిపోతే దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆయన మీద పోయం రాశాడు. ఆ పోయం శ్రీశ్రీ శీర్షిక పేరు. కాలానికి ఒక కవి కావాలి, ఒక కవిత కావాలి. అందుకనే కాలం చెప్తూ ఉండి శ్రీశ్రీని కన్నది. ఈ యుగం పాడుకునేందుకు ఒక పాట కావాలి. అందుకని ఈ యుగం శ్రీశ్రీ అనుకున్నది, శ్రీశ్రీని కలగన్నది. కథం తొక్కే గుర్రంపై జోనాఫార్ శ్రీశ్రీ కవిత. ఫిరంగి ధ్వని శ్రీశ్రీ కవిత. స్టాలిన్ గ్రాడ్ మునువాకిట సంకుల సమరం శ్రీశ్రీ కవిత. ఈ దేశం ఉరికొయ్యకు వేలాడుతున్న భూమి ఆకాశం శ్రీశ్రీ కవిత. భూమయ్య కృష్ణగారు. అతనిది యుద్ధ వ్యాకరణం, ఫిరంగి భాష. కాలానికి ఒక కవి కావాలి, ఒక కవిత కావాలి. అందుకనే కాలంతో ఉండి శ్రీశ్రీని కన్నది. ఈ యుగం పాడుకునేందుకు ఒక పాట కావాలి. అందుకని ఈ యుగం శ్రీని కనుగొన్నది, శ్రీశ్రీని కలగన్నది. శ్రీశ్రీ చనిపోయాడండి, ఒక మహాకవి అమరత్వం అతనిది. ఈ యుగం పాడుకునేందుకు ఒక పాట ఇచ్చాడు. యుగ సంగీతాన్ని 1,00,000 నక్షత్రాలుగా వెలిగించాడు, 1,000,000 జలపాతాలుగా నినదించాడు. శ్రీశ్రీ చనిపోయాడని అనకండి, ఒక మహాకవి అమరత్వం అతనిది. యువ కవుల్లో యుగ కవి అగత్యం ఏర్పడినప్పుడు అతను ఒక్కడే శ్రీశ్రీ జన్మించగలిగాడు. డాల్ఫిన్స్ నోస్ మీద లైట్ హౌస్ నిలబడి ఉప్పొంగే సురానికి అతడు మార్చింగ్ సాంగ్ నేర్పాడు. అతని గరుత్పత్తి కవితా నేత్రాలలో హంగ్రీ 30s మహాప్రస్థానమైంది. వసంతకాల మేఘగర్జన ప్రస్థానమైంది. వసంతకాల మేఘగర్జన మరో ప్రస్థానమైంది. నదిని తీరాన్ని రెండింటినీ ప్రేమించాడు. పర్వత శిఖరాన్ని కలగనే నదిగా అతడు ప్రవహించాడు.
శ్రీశ్రీ చనిపోయాడని అనకండి, అతన్ని అభినందిస్తూ మన మధ్య తెచ్చాడని చెప్పండి. ఈ భూస్థలిని తన కవి శక్తితో అద్భుతం చేసిన యుగశక్తి శ్రీశ్రీ అని అతన్ని అభినందించండి. నేను శివసాగర్ నీ పోయం చదివి ఒకరోజు గుంటూరులో ఇద్దరం దిగాము. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల. ఒక మిత్రుడు చిన్న రూమ్ ఉంటే ఆ రూమ్ లో ఉన్నాం. అదంతా ఒక చిన్న గది, అన్ని కాగితాల కట్టలు మధ్య సర్దుకుని పడుకున్నాం అన్నమాట. అప్పుడు నిద్ర పట్టక ఈ పోయం చదివాను. చదివి ఎస్ఎంఏ శ్రీశ్రీని ఇది పొగుడుతూ రాశారా అని అడిగాను. ఆయన నీకు ఎందుకు వచ్చింది బాబు అనుమానం అడిగాడు. ఆయన శ్రీశ్రీని కథం తొక్కే గుర్రంపై జోనాఫార్క్ శ్రీశ్రీ అనాలి కదా మీరు, కానీ శ్రీ కవిత అంటున్నారు. శ్రీశ్రీ కాదా? అలాగే అరో ఫిరంగిధ్వని శ్రీశ్రీ కవిత అంటున్నాడు. శ్రీశ్రీ అరో ఫిరంగిధ్వని కాదా? నాకు ఇంకొకటి, మీరు ఆయన విమర్శించారని నాకు ఎక్కడ అనిపిస్తుందంటే, పర్వత శిఖరాన్ని కలగనే నదిగా అతడు ప్రవహించాడు. అంటే పర్వత శిఖరాగ్రం ఈయన కాదు, కలగనే పర్వత శిఖరాన్ని ఈయన కలగనే నది మాత్రం, ఈయన మాత్రం పర్వత శిఖరం కాదనే కదా మీ ఉద్దేశం. అంటే మనకేం లిటరరీ క్రిటిసిజం ఇవన్నీ ఏం తెలియదు. అయినా కానీ ఆయన దాంట్లో అడిగితే అది కరెక్టే బాబు. ఆయన మొత్తం అంటే ఆయన ఆచరణకి కవిత్వానికి సంబంధం లేదని చెప్పటం అని నా ఉద్దేశం అన్న. ఆయన ఒప్పుకున్న ఈ మాటకి తర్వాత ఇది టైం ఎంత? 10. శ్రీశైల్ రెడ్డి గారు మీరు హెచ్చరించండి టైం. ఇది నెల్సన్ మండేలా మీద రాసిన అద్భుతమైన పోయం. ఇది జీవితం ఒక్కటి జైళ్ళు అనేకం. చాలా గొప్ప పోయం. జీవితం ఒక్కటి జైళ్ళు అనేకం. పాల్స్మూర్ జైల్లో విడిది దిగిన నెల్సన్ మండేలా, వీళ్ళు జైళ్లలో విడిదీలు దిగుతున్నారు చూడండి. పాల్స్మూర్ జైల్లో విడిది దిగిన నెల్సన్ మండేలా సముద్రాలు అందించిన నీలిపక్షి నృత్యానికి డ్రమ్స్ వాయిస్తున్నాడు. ఒక్కసారైనా కలవకనే స్వేచ్ఛా పోరాటంలో మరణించిన ప్రేమికుల కోసం గిటార్ వాయిస్తున్నాడు. కల్హరి కలువ పూల గీతం వినిపిస్తున్నాడు. ఒకటే జైళ్ళు అనేకం. పారల్ గృహ నిర్బంధంలో నల్లసింహం మండేలా ఇనుప సంఖ్యలలోని చూలు విదిల్చి గర్జిస్తున్నాడు. మరణం సరిహద్దుల్లో భూకంపం పుట్టిస్తున్నాడు. ఒకాంతో ఓజస్వి కోసం, ఒకాంతో ఓజస్వి అంటే దక్షిణాఫ్రికా విముక్తి సైన్యం, ఒకాంతో ఓజస్వి కోసం గంటలు మోగిస్తున్నాడు. గణగణ గణగణ గంటలు మోగిస్తున్నాడు. జీవితం ఒక్కటి జైళ్ళు అనేకం. జైళ్ళు అనేకం, జీవితం ఒక్కటే. బతికున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళను సమాధి చేసే వ్యవధి కూడా లేని ఏ దేశమైనా జైళ్ళు నెగళ్ళు. జైళ్ళు దేశం అంతరాత్మ. జైళ్ళు రాజకీయ భూకంపాలను రికార్డు చేసే సిస్మోగ్రాఫ్. జీవితం ఒక్కటి జైళ్ళు, జీవితాలు అనేకం, ఎక్కడైనా జైలు ఒకటే. ఆయన రాసింది. ఇంకొకటి, ఇది కేతినేని బాబు నిర్మాతగా, ప్రభాకర్ రెడ్డి సినిమాలో విలన్ పాత్రలు వేసే ప్రభాకర్ రెడ్డి దర్శకుడిగా కామ్రేడ్ అని సినిమా తీశారు. దాని సంగీతం జేవి రాఘవ్. అందులో ఈ అమ్మ అనే పాట పెట్టారు. జేవి రాఘవులు చాలా అద్భుతంగా ట్యూన్ చేశారు పాటని. ఆ పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నాయుడు ఆయన పాడిన తర్వాత ఆయన ఎంతో బేరం కుదుర్చుకున్న పాటకి. కానీ ఆ డబ్బులు నాకు వద్దని, చాలా బాగుంది, మంచి పాట పాడానని చెప్పి ఆయన డబ్బులు తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. ఆ ట్యూన్ బాగుంటది. ఒకసారి అమ్మా అమ్మా నన్ను కన్నందుకు విప్లవాభివందనాలు,
అమ్మానను కన్నందుకు విప్లవాభివందనాలు. పొలాలలో పరిగగింజలేరుకునే వేళలందు పక్షుల రాగాల నడుమ కరిక పూల పాన్పు మీద గాయపడిన పిట్టలకై కాలిపడిన పువ్వులకై ప్రాణమివ్వ నేర్పినావు అమ్మా. అమ్మానను కన్నందుకు విప్లవాభివందనాలు. నడిరాతిరి పత్తికాయ పగిలిన ధ్వని వినిపించి కొండల్లో చెలరేగిన సుడిగాలి చూపినావు అమ్మా. అమ్మానను కన్నందుకు విప్లవాభివందనాలు. నెలపాలుని చనుబాలతో పెంచి పెద్ద చేసినవు ఏటికి యురీతమని ఉగ్గు పాలు పోసినావు. ఉరి కొయ్యను ధిక్కరించు సాహసాన్ని నేర్పినావు అమ్మా. అమ్మానను కన్నందుకు విప్లవాభివందనాలు. చావు నన్ను సమీపించి గుసగుసాడక ముందే ఆంక్షల సంకెళ్ళు దాటి నిన్ను ఒక్కసారి చూడాలని నా చివరి కోరిక చివరి కోరిక చివరి కోరిక నా చివరి కోరిక చివరి కోరిక చివరి కోరిక. ఇది ఇది అంటే ఆయన ఉద్యమాన్ని అమ్మగా భావించాడు. తర్వాత ఈయన గనక ఆంధ్రప్రదేశ్కి వస్తే కాల్చి చంపుతామని అప్పుడు పీపుల్స్ వార్ నాయకులు ఈయన బెదిరించారంట. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నాడో చాలా కాలం తెలియదు. పార్వతి వీళ్ళిద్దరూ కలిసి మద్రాసులో ఈయన బాగా జబ్బుపడి నడవలేని స్థితుల్లో ఆయన అలా మోసుకుంటా అద్దెంటి తిరుగుతా ఉండి ఎప్పటికో ఒక చిన్న ఇల్లు అందులోనే ఉన్నారు. అది ఆయన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్పిన విషయాలు ఇవి. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆయన ఉన్నాడా, చనిపోయాడా, ఏమైపోయాడు ఎవరికీ తెలియదు. చాలా మంది అయితే చనిపోయి ఉంటాడు అనుకున్నారు. అలాంటప్పుడు కాదు నేను బతికే ఉన్నానని చెప్పడం కోసం అద్భుతమైన పోయం రాశాడు. ఇది మీరు విని తీరాలి, టైం అయినా సరే విని తీరాలి. ఓకే. నా కోసం ఎదురు చూడు శీర్షిక. ప్రతి లైన్ లో కవిత్వం తుణకిసలాడుతూ ఉంటుంది. ఈ లైన్ లో చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. నా కోసం చూడు. ఉరియబడ్డ పాట నుండి, చెరపడ్డ జలపాతం నుండి, గాయపడ్డ కాలిబాట నుండి, ప్రాణవాయువు నుండి, వాయులేనవు నుండి తిరిగి వస్తాను, తిరిగి నా కోసం ఎదురు చూడు, నా కోసం వేరు. మేల్కొన్న ఇసుక రేణువు నుండి, తొలకరి వాన చినుకు నుండి, నెత్తురు కిలనగ్రోవి నుండి, అనంతాకాశంలో నక్షత్రం నుండి, నుదుటిపై నవ్వే నాగే చాళ్ల నుండి, గాలి ఏల నుండి, నీడ నుండి, మట్టి వాసన నుండి, అట్టడుగు నుండి తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను, నా కోసం చూడు, నా కోసం వేచి చూడు. గోధూళి వేళ, గోరెంటాకు అరచేతిలో ఎరిపెక్కే వేళ, హోరెత్తే సముద్రం ఆకాశాన్ని తాకే వేళ, నక్షత్ర దీపాల సంగీతాన్ని వినిపించే వేళ, నౌక విడిచే వేళ, తిరిగి వస్తాను, తిరిగి నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు. పక్షులు చెట్ల కొమ్మలకు సంగీతాల్ని అలంకరించే వేళ, శిశిరంలో రాలిన ఆకులు జీవిత సత్యాల్ని విప్పి చెప్పే, తల్లి చనుబాలు నా గీతాలపై ప్రవహించే వేళ, ఎందరో నన్ను మరిచిపోయిన వేళ, తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను, నా కోసం ఎదురు, నా కోసం వేచి చూడు. ఆకాశం కలిసే చోట, పొన్న పూలు రాలిన చోట, వీధి దీపాలు ఉరిపోసుకున్న చోట, నేల మాళిగ కన్నీరు కార్చి చోట, నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు. తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను. అసత్యాల అరణ్యాలను తెగనరికే చోట, గోదావరి సముద్రంతో కరచాలనం చేసే చోట, చరణితం మరణ శాసనం రాసుకున్న చోట, మహాసంకల్పం ఎర్రండాగా ఎగిరే చోట, నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు. తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను, నా కోసం ఎదురు చూడు.
నేను మట్టి కరిశాననే సర్కారీ కట్టుకథను తిరస్కరించు. కౌటిల్యం నా పేరిట జరిపే సంస్మరణ దినోత్సవాలను బహిష్కరించు. వాడవా నా సంగీతాన్ని వినిపించు. నేను చనిపోను, ఏ వాడు నన్ను ఉరితీయలేదు. స్వచ్ఛమైన నీ కన్నీళ్ల నుండి తిరిగి వస్తాను. సగర్వమైన నీ కన్నీళ్ల నుండి తిరిగి లేస్తాను. సూర్యనేత్రం నుండి లేచి వస్తాను. ప్రాణవాయువు ఊది పిల్లగురవిని పలికిస్తాను. సంధ్యారాగంలో వాయులేను వినిపిస్తాను. హోరెత్తే సముద్రంతో కరచాలనం చేస్తాను. భవనపు బావుడానై పైకి లేస్తాను. నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు. తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను. నా పేరు మృత్యుంజయుడు. నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు. చాలా అద్భుతమైన. తర్వాత ఆయన బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత రాసినటువంటి పోయం మంచి పోయం. ప్రీతమా, నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు. పొదలో పొంచి ఉన్న అడవి ఏలు నీ క్రూరాతి నడిరాత్రి వెన్నెలమ్మ నిశ్శబ్దంగా నా దరిచేరి ప్రేమ నన్ను సాదరంగా అనునయించే వేళ. జీవితమా, నా యవ్వనాన్ని తిరిగి నాకు. జీవితానికి మరణానికి మధ్య నన్ను హలో అని పలకరించే సరిహద్దు రేఖ మీద పసిపిల్ల లాంటి వృద్ధాప్యంలో నిబ్బరంగా నిలబడి, జీవితానికి మరణానికి మధ్య హలో అని పలకరించే సరిహద్దు రేఖ మీద పసిపాప లాంటి వృద్ధాప్యంలో నిబ్బరంగా నిలబడి, చిరుగాలి సితారా సంగీతాన్ని పలవరించే వేళ. జీవితమా, నా యవ్వనాన్ని తిరిగి నాకు. అలా ఇది నేను చావు గురించి మాట్లాడుతూ అయినా నేను మరణాన్ని గొప్ప జూబిలియేషన్, రింగింగ్ బెల్స్ తో, బీటింగ్ డ్రమ్స్ తో ఆహ్వానిస్తానని రాసేది. ఒక 2 సంఘటనలు కవిగా శివసాగర్ చూశారు. నేను ఆయనతో కలిసి ఉన్నటువంటి కొన్ని సంఘటనలు చెప్తాను. అంటే ఒకసారి మద్దూరు నగేష్ బాబు నరలోక ప్రార్థన సంచిక ఈయన ఆవిష్కరించాడు. అందులో నేను కొంతమంది స్పీకర్స్ ఉన్నాం. బిఎస్ రాములు కూడా ఉన్నాడు ఆ సభలో. ఒంగోలు అంబేద్కర్ భవన్, పల్నాటి శ్రీరాములు బహుజన ఘటాల పత్రిక ఆయన అరేంజ్ చేశాడు. అది అయిన తర్వాత మేము హోటల్కి వెళ్ళాం. హోటల్కి వెళ్తే లిఫ్ట్ ఎక్కాడు ఆయన. లిఫ్ట్ ఎక్కగానే డోర్ వేసి రాదు, గ్రిల్ ఎట్లా వేస్తాం కదా, గ్రిల్ వేసి ఆ గ్రిల్ వేయగానే ఒక గ్రిల్ వేసి రెండో గ్రిల్ లోపే రికార్డెడ్ వాయిస్ వస్తుంది కదా, ప్లీజ్ క్లోజ్ ద డోర్, దయచేసి డోర్ సరిగ్గా వేయండి అనగానే, బాబు ఈ అమ్మాయి నాతో హైదరాబాద్ కూడా మాట్లాడిందే అన్నాడు. అట్లాంటి సంఘటనలు ఆయనతో మనం పంచుకున్నాయి. అలాగే ఒక సంఘటన, అప్పుడు అందరం బిఎస్పిలో ఉన్నాం, బహుజన సమాజ్ పార్టీ. విజయవాడలో సభ జరిగింది. విజయవాడలో ఆ గ్రౌండ్ లో ఒక గమ్మత్తుగా ఉంది. ఆ స్టేజీ పైన ఒక స్టేజీ ఉంది, ఒక మొదటి అంతస్తుగా, కింద స్లాబ్ ఉంది. మేము వెళ్ళేసరికి, ఈయన తీసుకున్న సభాస్థలికి వెళ్ళేసరికి పైన కాంశీరామ్ కూర్చుని ఉన్నాడు. పెద్ద సింహాసనం లాగేసి కాంశీరామ్ ఒక్కడే ఉన్నాడు. కింద రాష్ట్ర నాయకులందరూ సుందరయ్య యాదవ్, చిరంజీవి, పద్మారావు, బొజ్జా తారకం, వీళ్ళందరూ ఇట్లా కూర్చుని ఉన్నారు. ఈయన ఇట్లా చూసి, బాబు ఇదేంటి సెటప్ ఇలా ఉందని చూసాడు. పైన అలా ఉంది, కింద చూసి ఇటు చూసి ప్రెస్ గ్యాలరీలో దగ్గరికి వెళ్ళాడు. ప్రెస్ వాళ్ళు కూర్చున్నది కిక్కిరిసిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉషా ఎస్ డానీ ఉన్నాడు. ఉషా ఎస్ డానీ శివసాగర్ చాలా భక్తి, గౌరవం, చాలా అభిమానం. డానీ ఎట్రా అని చెప్పి, డానీ నువ్వు ఎక్కడ వేరే కూర్చో, నేను ఎక్కడ కూర్చుంటానని చెప్పి అక్కడ కూర్చున్నాడు. పైన ఉన్న కాంశీరాము సత్యమూర్తిని చూశాడు.
నాయకుల్లో కూర్చోవాలి కదా ఈయన, ఇట్లా కూర్చోకుండా గ్యాలరీలు ఎందుకు కూర్చున్నాడు అని చూశాడు. చూసి కత్తి పద్మారావుని కింద కూర్చాడు. ఏంటో అడిగారు, గురువు గారు కాంశీరామ్ గారు అడిగి రమ్మను, ఏంటి ఇక్కడ కూర్చున్నారు మీరు? నేను ఎవరి కాళ్ళ కింద కూర్చోను బాబు. నీకు అర్థమైపోయింది పద్మారావు గారు. అర్థమైపోయి పైకి వెళ్ళాడు. మళ్ళీ పై చూసేసరికి కాంశీరామ్ అటు ఇటు 2 చైర్లు వేసి ఉన్నాయి. కత్తి పద్మారావు గురువు గారు పద్మారావును పిలిచేసి, చెప్పండి, కాంశీరామ్ గారికి అటు ఇటు మనం కూర్చుంటాం, మనం పైన కూర్చుంటాం, రండి పైకి వెళ్దాం. కాంశీరామ్ గారు పిలుస్తున్నారు. బాబు నేను ఎవడు నెత్తి మీద అదో పెద్ద ఇది. ఆయన చనిపోయే ముందు కందులపాడులో కలిశాను ఆయన్ని. బర్బరీకుడు, మొన్న సౌదా గారు చదివారు కదా, బర్బరీకుడు తల వేలాడుతూ ఉంటుంది. ఆ రోజుతో గడుపుతప్పుడు మైకులో చాలా ఉద్వేగంగా సౌదా గలుగుతాను. బర్బరీకుడు జర్మాంకంలో ప్రవేశిస్తున్నాడు శ్రీకృష్ణుడు అన్నాడు. సత్యమూర్తి గారు 2-3 రోజులు చనిపోతున్నారు అని నా కబురు రాగానే నేను ఇక్కడి నుంచి బయలుదేరిన మొదలు ఆ సౌదా గారిదే నాకు రింగుమంటా ఉందన్నమాట. చరమాంకంలో వెళ్తాను కదా, శివసాగర్ చరమాంకంలో వెళ్తున్నాను కదా అనుకుంటూ వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళేసరికి ఆయన పడుకుని ఉన్నాడు. ఆ కాలు కూడా బాగా వంకరగా ఉంది, ఇట్లా స్ట్రైట్ గా లేదు. అది స్ట్రైట్ గా రావట్లేదంట ఫిజియోథెరపీ చేసినా కానీ. కొడుకు వచ్చి అడిగాడంట, నానా నువ్వు చనిపోతే బాక్స్ లో ఎట్లా పెట్టాలి, ఇట్లా ఉంది కదా, వంగట్లేదు కదా అని అంటే, బాక్సే ఎట్టు చేపించు ఆయన అన్నాడు. బాక్సే ఎట్టు చేపించు, ఇది స్ట్రైట్ గా రాదు కదా. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి చూసేసరికి ఒక గొప్ప విప్లవోద్యమ నిర్మాత, ఆల్ ఇండియా పార్టీ సెక్రటరీ చేసిన వాడు, ఒక ఫ్యాన్ కూడా లేకుండా ఏగల ముసురుతా దయనీయంగా ఉన్నాడు ఏంటని అనిపించింది. మాట్లాడతాడా లేదా? నేను వెళ్ళి అట్లా చేయగల పట్టుకున్నాను. కళ్ళు తెరిచి చూసి, నేను బాస్ అనే పత్రిక నడుపుతాను. ఆయన మొదట కళ్ళు తెరిచిన వెంటనే బాస్ వచ్చిందని చేతికి ఇచ్చాను. సరే, ఆరోగ్యం ఎలా ఉంది ఎస్ఎం అని. కరెక్ట్గా 6వ రోజు చనిపోయాడు ఆయన. నేను కలిసిన 6వ రోజు చనిపోయాడు. 6 రోజుల ముందు ఆయన అంటున్నాడు, 6 రోజులు ఎలా ఉంది ఎస్ఎం అంటే, ఘటనలు సృష్టించలేను కానీ వ్యాఖ్యానించగలను. డెత్ బెడ్ మీద ఉండి చెబుతున్న మాటలేదు. అలా అన్న తర్వాత, ఏంటి అసలు ఇది, అది ఏమి ఫ్యాన్ లేదు, ఏం లేదు, అసలు కాలక్షేపాన్ని టీవీ కూడా లేదు, అసలు నాకు కాలం లేదు గురు. కాలం ఉంటే కదా కాలక్షేపం. మీకుంది చాలా బోలెడంత కాలం. నేను చనిపోయేవాడు, నాకెందుకు, నాకు స్పీడ్ గా పోతుంది కదా కాలం. ఎంత నవ్వుతానే అన్నాడు. అదేం లేదు సార్, మీరు చాలా కాలం బతుకుతారంటే, లేదు బాబు అదేముంది, మహా ఉంటే నేను అనుకోవటం 10 రోజులు, లేదంటే 1 వారం రోజుల్లో చనిపోతాను అన్నాడు. కరెక్ట్ గా 6 రోజులకు చనిపోయాడు. అలాగే ఒక హోటల్ ఆయన చుండూరు టైంలో గ్రామాలన్నీ తిరిగి వీలేంద్ర కుమార్ అని ఏసీ హోటల్, విజయ ఏసీ హోటల్, గుంటూరు తాలూకా సెంటర్ లో, ఆయన ఒక రోజు కనపడి, సత్యమూర్తి గారిని భోజనం మన హోటల్కి అని అన్నాడు. ఇద్దరం భోజనానికి సత్యమూర్తి గారితో చెప్పారు, ఎస్ఎం వీలేంద్ర కుమార్ మీ అభిమాని, నాకు బాగా మంచి ఫ్రెండ్, మనల్ని భోజనానికి రమ్మంటున్నాడు, వెళ్దా అంటే వెళ్ళి. మంచి ఏసీ హోటల్, చాలా మోడర్న్ గా ఉంటుంది ఆ హోటల్. అక్కడ భోంచేసిన తర్వాత చేయగడుకోవడానికి వెళ్ళాను. ఈయన కొంచెం లేట్గా తింటాడు కదా అన్న ఉద్దేశంతో నేను ముందుగా వెళ్ళాను. చేయగడుకుంటున్నాను, నా వెనకే ఉన్నాడు ఆయన. నేను చేయగడుక్కుని హ్యాండ్ డ్రైయర్ ఇట్లా ప్రెస్ చేశాను. హ్యాండ్ డ్రైయర్ ప్రెస్ చేస్తే వేడిగా వస్తుంది. ఆయన వెంటనే, ఏంటి బాబు అది అన్నాడు. ఈయన ఏదో అడవుల్లో తిరిగినోడు కదా, ఈయనకి హ్యాండ్ డ్రైయర్లు ఇవన్నీ తెలిసి ఉండవు అనుకుని, ఈ హ్యాండ్ డ్రైయర్ అంటారు, ఇది స్విచ్ చేస్తే ఇట్లా వేడిగాలి వస్తుంది, మనం చేయి తుడుచుకొని అవసరం లేదు, ఎట్లా అంటే చెయ్యి ఆరిపోద్ది అన్న. అవునా బాబు,
మరి మూతికేం పెడదాం అన్నాడు. అట్లాగే ఆయనకి సినిమాలు అంటే పెద్దగా పడదు, సినిమాలు ఎక్కువ చూడ్డు. ఒకసారి ఆహ్వానం హోటల్లో చాలా రోజులు ఉన్నాం డిఎస్పి టైంలో. ఆయన స్నానం చేసి వచ్చేసరికి నేను సినిమా చూస్తాను. ఆయన సినిమాలు పడదు, కానీ శారద అంటే ఇష్టం. శారద ముక్కు చాలా సౌందర్యం ఉంటుంది బాబు. ఆయన నేను వచ్చేసరికి నాగార్జున సినిమా చూస్తునేసరికి ఆయన చూశాడు. బాబు ఈయన నాగేశ్వరరావు కొడుకు కదా నాగార్జున అని ఇతని పేరు. అవును నాగార్జున. బాబు ఈయన కొత్తగా సినిమాల్లోకి వచ్చేటప్పుడు ఏంటి ఇతను ఇలా ఉన్నాడు, సినిమా హీరో అంటే చాలా ఇదిగా ఉంటాడు కదా అని అనుకున్నాం బాబు. తీరా చూస్తే కానీ ఇప్పుడు చాలా అందంగా ఉన్నాడు బాబు అన్నాను. అవును సార్ బాగుంటాడు నాగార్జున అన్నాను. మనం ఏంటి బాబు వీడందానికి అలవాటు పడిపోయాము అన్నాడు. అట్లా చాలా అనుభవాలు ఆయనకి ఉన్నాయి. ఆయనకి నివాళిగా ఈ తీశాను నేను. భాష పత్రిక సత్యమూర్తి కేజీ సత్యమూర్తి స్మృతి అని చెప్పి తీసాను అనమాట. అందులో ఈ జ్ఞాపకాలన్నీ నేను రికార్డు చేశాను. చాలా మంది చూశారు. చాలా తొందరగా అయిపోయింది ఈ కాపీలు. అలాగే ఒకటి చెప్పాలి, ఈయన భార్య పార్వతి విడిపోయారు. కారణాలు ఏవైనా వాళ్ళు విడిపోయారు. వాళ్ళు విడిన తర్వాత పార్వతికి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా ఘర్షణ జరిగే ముందు క్యాన్సర్ వచ్చింది. ఆమెను చూడటానికి వచ్చాడు ఒక రోజు. నేను వేరే చోట ఉద్యోగం చేస్తున్నా. ఆ రాత్రి నేను ఉదయాన్నే సత్యమూర్తి గారు అక్కడికి వచ్చారు. వచ్చి పార్వతిని పలకరించాలంటే నేనే పోయి చెప్పాను వచ్చాడు. ఆమె చాలాసేపు ఆలోచించింది. మెల్లగా వచ్చి బయటకు వచ్చి కూర్చుంది ఆయన ఎదురు. ఆ వైపు చూసాను. వచ్చాడు అంతవరకే ఏం మాట్లాడు. అలా కూర్చున్నాడు చాలాసేపు. ఆ వైపు చూశాడు తదేకంగా. వెళ్ళిపోయాడు. తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత సంస్మరణ సభ ఇక్కడ పెట్టారు ప్రెస్ క్లబ్ లో. ఆ ప్రెస్ క్లబ్ లో పెట్టినప్పుడు ఇప్పుడు మనం అభ్యుదయవాదులు లేకపోతే అంబేద్కర్ వాదులు లేకపోతే అన్యాయాన్ని ఎదిరించేవాళ్ళు మనం ఎవరెవరిని ఇప్పుడు అనుకుంటున్నామో వాళ్ళందరూ ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభలో సత్యమూర్తి గారు కూర్చుని ఉన్నారు. ఎదురుగా ఒక్కొక్కళ్ళు లేవటం, సత్యమూర్తి గారిని విపరీతంగా తిట్టడం. ఆ తిట్టడమే ఆ రోజు పార్వతికి ఇచ్చిన నివాళి. ఆ రోజు వాళ్ళు అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ రాజశేఖర రెడ్డి కానీ అంత తీవ్రంగా తిట్టుండ్రాడు, అంత ఘోరంగా తిట్టారు. ఇదంతా మౌనంగా సహిస్తున్నాడు ఇక్కడ కూర్చొని. అంతా అయిపోయిన తర్వాత లెల్లే సురేష్ చాలా బాధపడ్డాడు. వెళ్ళి సత్యమూర్తి గారికి చెప్పి నమస్కారం చేసి, బాబు అంటే ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు అని తెలియదు, బయటకు వచ్చాను అని అన్నాడు. బ్యాగ్ ఏమన్నా ఉందా అంటే ఆయన భుజం మీద ఉన్న శాలు బయట చూపెట్టి ఇదే బ్యాగ్, వేరే బ్యాగ్ ఉంది. ఆయన స్కూటర్ తీసుకెళ్ళాడు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయాన్నే పార్వతి గురించి గుర్తు చేస్తే ఆ పార్వతికి సంబంధించిన జ్ఞాపకాలు ఆయన చెబుతుంటే నేను రికార్డు చేసుకుంటానండి. అప్పుడు కాచాయిని గారు చూపు అనే పత్రిక నడిపేవాడు. ఆ పత్రికలో ఇది వేశారు. ఈ లేఖ చాలా ఫేమస్ అప్పట్లో. ఆ చూపు పత్రిక కాచాయిని శివసాగర్ అభిమాని. ఎంత అభిమాని అంటే ఆయన మొత్తం పోయమ్స్ అన్ని చిత్రాతగా రాసుకున్నాను. అంత ఇది అది ఒకసారి చదివి వినిపిస్తాను, ఒకసారి చూడండి. పార్వతికి ఎందుకంటే నేను చదివిన పోయమ్స్ కానీ ఆయన రాసిన రాతలు కానీ ఏవి కూడా
ఆయన జీవితానుభవంలోనివే రాశాడు. కవులు చాలా మంది రాస్తారు కానీ అది ఇంకొకరిని చూసి ఊహించి రాస్తారు. ఎవరో ట్రైన్లో అడుక్కున్న వాడి గురించో లేకపోతే ఒక కళ్ళు లేని వాడి గురించో రాస్తారు. నేను అతని చేతికర్రను అవుతాను, లేకపోతే ఆయన కళ్ళకు నేను దీపాన్ని అవుతాను అని అంటారు కానీ ఆ కర్ర అవ్వటం ఆ దీపం మనం చూడం. కానీ ఇక్కడ నేను శ్రీకాకుళాన్ని, నేను నక్సల్బరిని, నేను ముషాహరిని అన్నాడంటే ఆయనే నిజంగా ఆయన శ్రీకాకుళం నక్సల్బరి. ఆయన ఏమి రాశాడో అది చేశాడు, ఏమి చేశాడో అదే రాశాడు. ఇట్లాంటి ఐక్యత మరి ఏ వ్యక్తిలోనూ మనం చూడం. అందుకనే గొప్పవాడు. ఆయన జీవితానుభవం రాస్తున్నాడు. ఇంకెవరన్నా ప్రేమలేఖ చరం రాసిన ప్రేమలేఖలు కూడా ఉన్నాయి. అవన్నీ నిజమో కాదు మనకు తెలియదు. ఆయన కవిత్వం కోసం ఆయన భాషను, ఆయన పాండితీ ప్రకర్షను చూసుకోవటానికి చేశాడేమో మనకు తెలియదు. కానీ ఆయన రాసిన ప్రతి కూడా చలం రాజేశ్వర్ అన్నట్టు మీవి గాలి మాటలు, నాది రక్తపు అనుభవాలు అన్నట్లు ఈ రక్తపు అనుభవాలు, అందులో నుంచి ఇది రాశాడు. ఒకసారి చూడండి. సమాధి చేయబడ్డ కన్నీటి పార్వతి. దీనికి హెడ్డింగ్ ప్రేమ క్షణాలు, జ్ఞాపకాలు, యుగాలు అని పెట్టాడు. ఇది ప్యాబ్లో నెరూడా హెడ్డింగ్. సమాధి చేయబడ్డ కన్నీటి చుక్క పార్వతి. ఆమె జీవితంలో అంతర్లీనంగా జాలువారిన విషాదం నాకు ఒక్కడే తెలుసు. దాన్ని ఎవరితోనూ పంచుకోలేదు. ప్రేమ క్షణాలు, జ్ఞాపకాలు, యుగాలు. ఇప్పుడు నన్ను వెంటాడుతుంది ఒకే ఒక జ్ఞాపకం. రహస్యంలో ఊహించని విధంగా ఒక వరదలో చిక్కుకొని పోయారు. నీళ్లు వడిగా ప్రవహిస్తున్నాయి, పైకి లేస్తున్నాయి. అప్పటికే ఎదురు దాటుతున్నాయి. బరువైన సంచిని ఎడం చేత్తో నెత్తి మీద పెట్టుకుని కుడి చేత్తో నా చేయి పట్టుకుని ఆవల ఒడ్డుకు చేర్చింది. ఇది 1987. నన్ను చెయ్యి గట్టిగా ఆవల ఒడ్డుకు చేర్చింది. ఇది పార్వతికి నా బంధం. ఇది జరిగిన తర్వాత చాలా రోజులు అరే కొన్ని నిన్ను ఎలా దాటిరా అని కళ్ళల్లో కళ్ళు పెట్టి సంతృప్తిగా జవాబు ఆశించకుండానే ప్రశ్నించింది. ఈ జ్ఞాపకం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూనే ఉంది. నేను ఒంటరిగా విలపిస్తాను. జీవితం ఒక్కటి, జ్ఞాపకాలు అనేకం. పార్వతి పసిపాపగా చీర జోలెలో ఊగింది. ఆడిపాడే వయసులో పశువులు కాసింది. సంధ్య ఉన్నది కానీ చదువు లేదు. పెళ్ళీడు రాగానే పెళ్లి. 1116 కట్నం ఇస్తానని ఇవ్వలేకపోయిన తండ్రి, అత్త మంగమ్మ చేతగాని మొగుడు, గ్రామానికి రహస్యంగా వస్తున్న నక్సదళం, స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలని అన్నలతో అడవులకు ప్రయాణం 1975లో. ఆమె జీవితంలో కోరుకున్నది స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛను అనురాగంతో ముద్దు పెట్టుకున్నాను. మేము కలిసి 15 సంవత్సరాల తర్వాత ఒక ఉదయం 97లో ఆమె నిన్ను విడిచి వెళ్ళిపోతానని నిశ్శబ్దంగా సరే అన్నాను. స్వేచ్ఛ జయించింది. పార్వతి బానిస కాదు, నేను బానిస యజమానిని కాదు. జీవం ఒక్కటే, జ్ఞాపకాలు అనేకం. పార్వతికి పాట అంటే ఇష్టం, కవితలంటే ఇష్టం, చిందంటే ఇష్టం, ప్రేమ అంటే ఇష్టం, పోరాటం అంటే ఇష్టం, బతుకంటే ఇష్టం. రహస్య జీవితం నాతో పాడించుకునేది, చిందు వేయించుకునేది, కవితలు చదివించుకునేది. ఉద్యమాల ఊపులో అలసిన నన్ను కాసేంత నిద్రపుచ్చేది. బందిఖానా బృందావనంలో ఒంటరికి కానిది ఓ పువ్వు పూసింది, ఓ రాజు విరిసింది అనే నా కవిత చదివి ఆ పువ్వు నేనేనా అని అడిగేది. కాదు అని నేనన్నా ఆమె గురించే రాశానని నమ్మకం. 2 నేత్రాలు ఒకే దృశ్యం, 2 పెదాలు ఒకే నిశ్శబ్దం, 2 జీవితాలు ఒకే స్వప్నం. నేను చితాభస్మం, ఎందుకు పార్వతి అంగీకరించదు. కుడి చేతిని నా రొమ్ముల మీద పెట్టుకుని నేను చితాభస్మం, నువ్వే ఫీనిక్స్ అనేది. నాతో కలిసి పాడేది, నాతో చిందేసేది. పార్వతికి తాళ జ్ఞానం తక్కువ. పాడుతూ పిచ్చిదానిలా తల లయబద్ధం కాని చిటికలు వేసేది. చిందులో అడుగులు తడబడేవి, అయినా కలిసి పాడేది, ఆడేది. పార్వతి పార్టీలోనే చదువుకుంది. కాకీ ప్యాంటు, చొక్కా తొడుక్కుంది. ఒక యాక్షన్ లో పాల్గొంది. నాగపూర్లో కొండ తదితర అగ్రనాయకులతో అరెస్ట్ అయింది 1975. మృత్యువు లాంటి పోలీస్ ఇంట్రాగేషన్. షీ స్టూడ్ లైక్ ఎ రాక్. 2 సంవత్సరాలు జైలు జీవితం గడిపింది. విడుదలైన తర్వాత పార్టీలో తనపై జరుగుతున్న రాత్రి దాడులకు నిరసనగా ఎవరికీ చెప్పకుండా
వెక్కి ఏడుస్తూ తిరుపతికి వెళ్ళిపోయింది. అందం ఆమెకు శాపమైంది. మంగళ వీరాస్వామి సహాయంతో కూలి చేసుకు బతికింది. తిరుపతిలో వేశ్యావాటికలో ఉన్నది. శరీరం అమ్ముకుంటుంది. యమాది పెట్ పార్టీ నుంచి వెలివేయాలి అనే రాష్ట్ర కమిటీ మెజారిటీ వాదన. ఆ ఘడియల్లో నేను జైలు నుంచి బయటకు వచ్చాను 1980. ఆమె చుట్టూ బుసకొడుతున్న వివాదం విన్నాను. అప్పటికి పార్వతి నాకు తెలియదు. ఎలా ఉంటాదో తెలియదు, ఎలా మాట్లాడుతాదో తెలియదు, ఎలా అన్నదో తెలియదు, ఎలా కంటతడి పెడతాదో తెలియదు. అయినా పార్టీ రాష్ట్ర కమిటీలో నేను ఒక్కడనే తెలియని పార్వతి కోసం తెగబడి వాదించాను. పార్వతి చర్చ జరుగుతుండగానే భళ్ళుమని తెల్లారినట్లు వార్త. ఆమె అప్పటికే తిరుపతి వదిలి 6 నెలలుగా ఖమ్మం జిల్లా అడవుల్లో వేణ మీటుతున్నదని. చివరకు రాష్ట్ర కమిటీ పార్వతిని వెలివేయలేదు. అడవిలో దళాలను ఉండనివ్వలేదు. ఆమె కోసం దళ సభ్యులు కుట్టింపులాడతారని కమిటీ ఆందోళన. అందుకని ముసాడు సత్యమూర్తి డెన్ కీపర్ గా ఉండాలని ఫర్మనా. అడవిలోనే పార్వతి ఉండాలని నా వాదన పోయింది. అలా పార్వతి నా జీవితంలోకి తడబడుతూ నిశ్శబ్దంగా ప్రవేశించింది 1981. ఆమెను మొదటిసారి చూశాను. ఆమె ఎర్రగా ఉంది. ఎరుపు, నలుపు, ఎమిలి రంగుల నేత చీర కట్టుకున్నది. జాకెట్ ఒక పక్క చిరిగి ఉంది. ముక్కు కొట్టగా ఉంది. పారేసుకున్న కళ్ళు. ఆమె పొడవుగా ఉన్నాయి. సన్న సన్నగా ఎక్కడి నుండో వస్తున్నట్టున్నాయి. నేను అడవికి వెళ్ళిపోతాను. గిరిజన కామ్రేడ్స్ తిరిగి వస్తానని చెప్పాను అంది. పార్టీ నిర్ణయం చెప్పి నీ ఇష్టం అన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నన్ను 10 సంవత్సరాలు బతికించమని ప్రాధేయపడ్డాను. అలాగే నవ్వింది. నన్ను రాజకీయంగా అభివృద్ధి చేయమని ఆమె కోరింది. అలాగేనని నేను నవ్వాను. ఇలా పరస్పరం ఒకరికొకరు వాగ్దానాలు చేసుకున్నాం. మేము కలిసి జీవించడానికి ఇదే షీట్ యాంకర్. పార్టీలో జరిగిన ఆంతరంగిక పోరాటంలో పార్వతి నాతో గట్టిగా నిలబడింది. గెలుస్తామని ఆశపడింది. నన్ను పార్టీ నుంచి తొలగించినప్పుడు చాప మీద దొర్లుకుంటూ చాలాసేపు ఏడ్చింది. కన్నీళ్లు తుడుచుకుని మసారా నవ్వించింది. సత్యమూర్తి ఏక్తార. అతని వెంట ఎవరూ లేరు. చిల్లిగవ్వ కూడా లేదు. వాడు నిన్ను బతికించలేడు. పార్టీలోనే ఉండు అని పార్టీ నాయకత్వం పంపిన సందేశాన్ని ముక్కలించేసింది. ఆ రోజుల్లోనే దస్తమానం పనిపాటల్లో పడి అయినా చూడనందుకు అలిగి కవిత కన్నవారింటికి వెళ్ళిపోయింది అని 10 వసంతాల్లో నేను రాయడాన్ని తను అంగీకరించలేదు. కవితను కన్నవారి నుండి తీసుకురమ్మని లొల్లి చేసింది. బతిమాలింది, అలిగింది, కోప్పడ్డది. మేమిద్దరూ నీ వద్దే కలిసి ఉండాలని చెప్పింది. ఆమె స్పందనకు ప్రతిస్పందనే నెలవంక. పొలాలలో పరిగెత్తి ఏరుకునే వేళలందు అమ్మా నన్ను కందుకు విప్లవాభివందనాలు అనే చోట పదాన్ని ఆమె అందించింది. ఈ కంట్రిబ్యూషన్ కి ఎంతో గర్వపడేది. పరిగెనే పదం నీకు ఇచ్చింది నేనే కదా అనేది. అరచేతికి గోరింటాకు పెట్టుకుంటూ నీ కవితలో రాయగలవా అని ఎగతాళి చేసింది. గోధూళి వేళ అరచేతిలో గోరింటాకు ఇరుపెక్కే వేళ తిరిగి లేస్తాను అని రాశాను. ఎవరైనా ఈ క్షణం బాగున్నదంటే ఆమె నా కళ్ళల్లో కళ్ళు పెట్టి అభివాదం చేసేది. పార్వతి చనిపోయిన తర్వాత ఒక చీర మడత ఆలస్యంగా భద్రపరుచుకున్న నెలవంక ప్రతి దొరికింది. నెలవంక మా ఇద్దరి వేలిముద్ర. శివసాగర్ పార్వతికి ఇచ్చిన జ్ఞాపిక. అది మా సంతానం. పార్వతిని నిలువుటద్దంలోనే చూడాలి, భూతద్దం కాదు. పార్వతిని పార్వతిగా అభిమానించి ఆవిష్కరిద్దాం. ఆమె పీపుల్స్ వార్ మొదటి తరానికి చెందిన మహిళా. బహుశా రీఆర్గనైజేషన్ కమిటీ రోజుల్లో 1975-79లో మొట్టమొదటి మహిళా దళ సభ్యురాలు. క్రాంతి నిర్వహణలో తోడ్పడింది. నేను పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండగా తనకు చేతనైన సహాయాన్ని అందజేసింది. ఆమె అసమాన సామాన్య కార్యకర్త. షీఈస్ ఎ కామ్రేడ్ ఇన్ యాక్షన్. పీపుల్స్ వార్ ఉద్యమం ఒక బిందువు, ఆటుపోటుల్లో ఒక చినుకు, పువ్వుల సవ్వడి, మిణుగురు పురుగు. పార్వతికి నాకు ఉన్న సంబంధం గురించి నాలో నాకే అనే ఒక తాత్విక చర్చ ఉండేది. ఐక్యత తాత్కాలికం, వైరుధ్యాలు శాశ్వతం అనే సూత్రం. ఐక్యత తాత్కాలికం, వైరుధ్యాలు శాశ్వతం అనే మా సంబంధాల్లో కనిపించట్లేదేమిటి ప్రశ్నించుకునేవాడిని. రహస్య జీవితం నుండి అడుగుపెట్టిన తర్వాత
మా మధ్య వైరుధ్యాలు సన్నసన్నగా ప్రారంభమయ్యాయి. చుట్టూ ఉన్న సమాజాన్ని ఆమె ప్రభావితం చేయలేకపోయింది. సమాజమే ఆమెను ప్రభావితం చేసింది. ఒక నూతన నిర్వచనంతో జీవితపు ముంగురులను సరిదిద్దుకోవాలనే ప్రయోగం ఎటూ తేలక ముందే మరణం ఆమెను అన్యాయంగా తన్నుకుపోయిందనేది పరివేదన. నిన్నగాక మొన్న పార్వతి నేను బహిరంగంగానే తీవ్రంగా వాదులాడుకున్న మాట వాస్తవమే. ఇప్పుడు ఆ విషయాలు ప్రస్తావించింది. వేడని కౌగిలి వీడిపోయింది. పార్వతి మరణం ముందు నేను వినమ్రుడు. చనిపోయిన పార్వతి తన మా అంతిమ యాత్రకు నన్ను పిలవకపోయింది. ఆమె మిత్రులైనా పిలిచి, అరే నేను చనిపోయిన తర్వాత నీవు చనిపోయిన తర్వాత నా బతకాలి అని అప్పుడప్పుడు పార్వతి ప్రశ్నించింది. ఇప్పుడు పార్వతి చనిపోయింది, నేను ఎలాగోలా బతుకుతాను. డియర్ పార్వతి, లవ్ మీ వితౌట్ లవ్. నీ ఇది పార్వతికి ఆయన రాసినటువంటి లెటర్. సో శివసాగర్ జ్ఞాపకాలు, శివసాగర్కి సంబంధించిన సాహిత్యము చూసాము. ఇంకొక జ్ఞాపకం చెప్తాను ఫైనల్ గా. ఈ బుక్ ని గుర్రం సీతారాములు చాలా కష్టపడి ప్రింట్ చేశాడు. తర్వాత గుడిపాటి సహకారం ఇదంతా ఉంది. సుప్రభాతం అనే పత్రిక ఉండేది, లావు రత్తయ్య నడిపేవాడు దాన్ని. ఆ సుప్రభాతం పత్రిక ఇండియా టుడే లాగా ఒక రాజకీయ పత్రిక వచ్చేది మనకి తెలుగులో. అందులో అంబటి సురేంద్రరాజు పనిచేశాడు, మన సతీష్ చంద్ర కూడా పనిచేసినట్టు. అప్పుడు సత్యమూర్తి గారిని ఇంటర్వ్యూ చేస్తారు. అంటే అప్పటికే పర్వరావు గారికి చాలా వాదాలు జరుగుతుండేవి. నీవు వేగాన్ని అందుకోలేని కుంటి గుర్రాని వరవరు, నువ్వు సామాజిక వాస్తవికాన్ని చూడలేని గుడ్డి గుర్రాని అన్నాడు శివసాగర్. ఇట్లా వీళ్ళిద్దరూ ఎప్పుడు తిట్టుకుంటుండేవారు. అట్లా ఉన్నప్పుడు ఒకసారి అంబటి సురేంద్రరాజు ఆయనే అడిగినట్టు, అసుర అంటారు ఆయన మీద మీ అభిప్రాయం ఏంటన్నాడు. ఆయన వెంటనే డైరెక్ట్ చెప్పకుండా, వరవర్రావు మాకు అడవి రాజు అని ఒక కవి ఉండేవాడు, ఆయన చిత్రకారుడు. చిత్రకారులంతా ఆయన కవి అనుకునేవాళ్ళు, కవులందరూ ఆయన చిత్రుడు అనుకునేవాళ్ళు. వరవర్రావు మీద నా అభిప్రాయం అది. విప్లవకారులు ఆయన కవి అనుకుంటారు, కవులంతా ఆయన విప్లవకారులు అనుకుంటారు. అలా చెప్తూ విరసం సభలు జరిగినాయి గుంటూరులో. ఆ విరసం సభల్లో శివసాగర్ వస్తాడా రాడా అనుకుంటున్నారు. మేము వచ్చాం, పార్వతి, నేను, శివసాగర్ వచ్చాం. లోపలికి వస్తుంటే విలేకరులు అడిగారు, మీరు వచ్చాడు అనుకుంటున్నారా? ఎదురుగా వెళ్ళి అడిగారు. విరసం ఒక శిథిల దేవాలయం, అందులో నేను అనుకుంటా లోపలికి వచ్చాడు. తర్వాత విరసానికి రాజీనామా కూడా చేస్తూ, రాజీనామా లెటర్ కూడా కవితగానే రాశాడు. విరసం మరణించింది, దాని శవపేటికి నువ్వు మోయటంలో నాకు ఆసక్తి లేదు. దాని నిండా అకవులు కుకవులు. అది అలలపై అనురాగం చూపించి చిరుగాలి సితారా సంగీతం కాదు. అట్లా రాశాడు. ఆ మరుసటి రోజు జరిగిన జనరల్ శివసాగర్ అటెండ్ అయ్యారు. తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని అక్కడ చదివి వినిపించారు. సాగర్, మిమ్మల్ని మేము సస్పెండ్ చేస్తున్నాం, విరసం నుంచి తీసేస్తున్నాం. ఎందుకని? ఎందుకో తెలుసుకోవచ్చా అనగానే, నువ్వు విరసాన్ని బహిరంగంగా తిట్టావు, అందుకని నిన్ను తీసేస్తున్నావు. మరి నేను హైదరాబాద్ విరసం సభలకు వస్తే నన్ను కొట్టు కదా, దానికి ఏం చెబుతారు మీరు అని గట్టిగా ఇచ్చాడు. ఆ వాదనలో, సరే నిన్ను కొట్టినందుకు మేము ఇక్కడ ఇదే జనరల్ బాడీలో నీకు క్షమాపణ చెబుతాం. నువ్వు విరస తిట్టినందుకు బయటికి వెళ్ళే విలేకరుల సమావేశం పెట్టి విరసానికి క్షమాపణ చెప్పాను. ఇంకనే అదేమిటండి, ఇద్దరం బట్ట తీసుకోదలుచున్నాం కదా, నేను ఏమో బయట తీసుకోవాలా, మీరేమో రూమ్ లోనా, ఇదేం న్యాయం అని అన్నాడు ఆ బహిష్కరణ జరిగిన సందర్భంలో. ఆ తర్వాత ఆయన వచ్చి
దీంట్లోకి వచ్చేసాడు. ఒక దళిత కవిత్వంలోకి వచ్చేసాడు. మద్దూరి నగేష్, వీరేష్ బాబు వీళ్ళ సాహిత్యాన్ని, ఇండ్లూరు సుధాకరు, శిఖామణి సాహిత్యాన్ని చాలా శ్రద్ధ చదువుకునేవాడు. నేను శిఖామణికి సంబంధించిన మువ్వల చేతికర్ర, ఇండ్లూరు సుధాకర్ వర్తమానం ఇవన్నీ చదివి వినిపించాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రాసిన పోయమ్స్ అన్ని వినిపించాను. చాలా కాలానికి, ఎప్పటికీ అంటే దాదాపు 94 వరకు, ఆయన 89 బయటకు వచ్చిన తర్వాత 94 వరకు ఒక కవిత కూడా రాయాల. మొట్టమొదటిసారి రాసిన కవిత ఇది, నడుస్తున్న చరిత్ర. శంభూకుడు పెదాల మీద చిరునవ్వుతో రాముణ్ణి వధిస్తున్నాడు. ఏకళవు ద్రోణిని బొటన వేలును గొడ్డలితో నరుకుతున్నాడు. బలి తన చిరుపాదాలతో వామనుణ్ణి పాతాళానికి తొక్కేస్తున్నాడు. మనువు కళ్ళల్లో సూదులు గుచ్చుకుని, నాలుక తగ్గోసుకుని, చెవిలో శేషం పోసుకుని శ్మశానంలో దొర్లుతున్నాడు. కాలం కసాయి మీద నిలబడి గర్జిస్తున్న చండాలుడు ఆదిశంకరునిపై 4 వేట కుక్కల్ని ఉసుగొలుపుతున్నాడు. ఓ, ఇప్పుడు నడుస్తున్న చరిత్ర పరమ చండాల చరిత్ర. ఇది శ్రీశైల్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? మెసేజ్ ఏమైనా పెట్టారా శ్రీశైల్ రెడ్డి గారు? 10:50. ఓకే, శ్రీశైల్ రెడ్డి గారు మీరు ఒక్కసారి స్పందించండి. ముగించొచ్చా? నేనైతే 4 గంటల దాకా ప్రిపేర్ అయ్యాను. మీరు ముగించొచ్చంటే పెట్టారా మెసేజ్? ఫోన్ చేశారా? ఓకేనా? సార్, అయిపోయింది కదా? శంకర్ 4. అనంత్ గారు ఏదో అంటున్నారు. నల్ల సూర్యుడితో ముగించాలి వాకే. నల్ల సూర్యుడు పాట సత్యమూర్తి గారు అప్పట్లో చంద్రభాను ప్రసాద్ దళితుల్లో కూడా పెట్టుబడిదారులు, సావుకారులు, జమీందారులు రావాలన్నట్టుగా ఒక ఇది రాస్తే దానికి జవాబుగా ఆయన ఒక వ్యాసం రాశాడు ఆంధ్ర పద్ధతిలో. అందులో నల్ల సూర్యుడు అని ఉంటుంది. అంటే దళితుల్లో కూడా భూస్వాములు అందరూ వచ్చేస్తే అప్పుడు ఎట్లా ఉంటదనే దాని గురించి చెప్తూ, నీ కులం నా కులం ఒకటి, ఇక కాళ్ళు పట్టరా ఇంకటి అని రాశారు. ఉన్న పేజీ ఇక్కడ
చదవటానికి నాకు సాంకేతికారం ఇద్దరు మహాయి ఒకసారి వచ్చి సార్ వాళ్ళకి చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇద్దరు రావచ్చంట బండి మీద చెప్పారు క్వారంటైన్ లో. ఇద్దరు కనపడవచ్చు. ఓకే. నల్లాటి సూర్యుడు. ఇది దళిత ఎస్థెటిక్స్ గురించి రాయటం కోసం. దళిత ఎస్థెటిక్స్ అంటే ఏంటి, అప్పటి వరకు విప్లవానికి సంబంధించిన ఎస్థెటిక్స్ డిక్షన్ తయారు చేశాడు. దళిత ఎస్థెటిక్స్ ఉండాలనే దాని గురించి ఆయన ఈ పాట రాశాడు. నల్ల నల్ల సూర్యుడు, నల్లాటి సూర్యుడు, నలుపు సూర్యుడు, గెలుపుదారి సూర్యుడు, అందాల సూర్యుడు, అందమైన సూర్యుడు, అందమైన సూర్యుడు, ఆకుచెప్పుల సూర్యుడు, ఏరువాక సూర్యుడు, కారుమబ్బుల సూర్యుడు, సినుకు సూర్యుడు, సిన్నారి సూర్యుడు, జొన్నవెన్ను కన్నుల్లో జోపాడే సూర్యుడు, ఉట్టి మీద సూర్యుడు, మట్టి కుండలో సూర్యుడు, కూర సూర్యుడు, సద్దిపో తాటాకు పాకలో సింధు తొక్కు సూర్యుడు, ఉమ్ముకండె సూర్యుడు, కల్లుగీత సూర్యుడు, మాతంగి సూర్యుడు, గోసంగి సూర్యుడు, ఆలిచిప్ప అద్దంలో నవ్వుకునే సూర్యుడు, నత్తగుల్ల గజ్జె కట్టి నాట్యమాడే సూర్యుడు, అందాల సూర్యుడు, అందమైన సూర్యుడు, సజీవ దహనంలో బూడైన సూర్యుడు, బూడిద లేచి బగ్గుమన్న సూర్యుడు, కారం చేడు పొలాలలో నెత్తురుడ్డిన సూర్యుడు, నెత్తుటి తోవలో నేర్చ సూర్యుడు, తుంగభద్ర అలలపైన గోనె సంచులో చెమట చుక్క రసమ్మతో చెలిమి చేసే సూర్యుడు, చంద్రవంక ఏసన్నకు మనసు సూర్యుడు, ఆలి బాటలో నిప్పు కణిక సూర్యుడు, అనిల్ బాబు చూపుల్లో చురుకు సూర్యుడు, సిక్కోలు కొండలో సీమలబారు సూర్యుడు, గోదారి వరదల దురీదే సూర్యుడు, తెగిపడ్డ శంభు శిరస్సు లాంటి సూర్యుడు, ఏకలవ్యుని తెగిని పొటనవేలు సూర్యుడు, చూపుడుతో చూడచక్కని సూర్యుడు, సందకాడ సూర్యుడు, చందమామ సూర్యుడు, సూర్యుడు, చురకత్తుల సూర్యుడు, కన్నీళ్ల సూర్యుడు, నీలిజెండా సూర్యుడు, నీలాల సూర్యుడు, దమ్మమే సద్దమ్మ పురువిప్పిన సూర్యుడు, సూర్యుడమ్మ సూర్యుడు, గెలుపుదారి సూర్యుడు. ఆయన డిక్షన్ ఈ విధంగా తయారు చేసి తర్వాత మండే మాదిగ డప్పు అనే దాంట్లో కూడా సూర్యుడు లాగా ఉందని అంటాం కదా, కానీ మాదిగ డప్పునే మండే మాదిగ డప్పులా ఉదయిస్తున్న సూర్యుడు అని రాశాడు. అలా ఉంది. చివరగా ఆయన మీద నేను రాసిన ఒక పోయంతో ఇది ముగిస్తాను. మొన్న ఏప్రిల్ 17వ తారీఖున ఆయన వర్ధంతి, అదే రోజు నా జయంతి. ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత చాలా కాలం ఆయన గురించి రాయాలనుకున్నాను, కానీ ఎప్పుడు రాయలేకపోయాను. ఇప్పుడు ఆ రోజు మాత్రం రేపే కదా శివసాగర్ వర్ధంతి అని ఆలోచించుకుని రాశాను. ఒకసారి చదువు. ఈయనే శివసాగర్. చాలా మంది చూసుంటారు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. తల మీద నెరసిన వెంట్రుకల సొగసైన కిరీటం, తల మీద నెరసిన వెంట్రుకల సొగసైన కిరీటం, భుజం మీద అల్లిన చారల శాలువ, మాట అరోరా ధ్వని, పాట నత్తగుల్ల గజల గుమ్మరి, రాత చిరుగాలి సితారా సంగీతం, నడతలో లాంగ్ మార్చ్. అతడు నీలాకాశంలో ఎర్రల దోలిన సూర్యుడు, కల్లోల సముద్రం గుర్తుచిన నావికుడు. మీరెప్పుడైనా అతని కనులు కలిపారా? మీ కన్నీరు. అతని హృదయం విశాల వాకిలిలో తచ్చాడారా? మీ దుఃఖం. తాళ ప్రమాణంలో ఎగిసిపడే కెరటాల కవిత్వంలో తడిసి ముద్దయ్యారా? మీ నవ్వులో చిరునవ్వు. కొండరాళ్ల పానుపు మీద సుఖనిద్రాగరిష్ఠుడు, కత్తుల వంతెన కూల్చిన సాయుధుడు, అణగారిన ఇసుక రేణువుల నుండి
పూలవనం కలగని స్వాప్నికుడు. పురోగమనంలో తిరోగమనంపై చేసిన వాడు. మరణ పునరుద్ధాన రహస్యం తెలిసిన వాడు. రాజమండ్రి ఉరికొయ్యను నరికి పోగులేసిన వాడు. తుంగభద్ర శవాలపై ముద్రలు వేసి రక్షణ సైన్యపు వ్యూహాన్ని నేసినవాడు. మరణానంతర జీవితంలోనూ ప్రాణవేది పిలనగ్రోవిని పలికిస్తున్నాడు. పర్వత శిఖరాగ్రం మీద నిలబడి నదులకు కర్తవ్యం చేసిస్తున్నాడు. నింగిని కులవీకరించాలని, నేలను దళితీకరించాలని కసాయి కత్తి మీద నిలబడి కాశం పలుకుతున్నాడు. అతడు శివుడు మరియు ప్రియుడు. ఓకే సార్. పదకొండు అయింది కదా. ఏమంటున్నారు శ్రీరెడ్డి గారు? ఏమంటున్నారు? చందమాసు. ఓకే. నల్ల నల్ల సూర్యుడు సౌందర్యం. జిఎస్ రామ్మోహన్ సార్. శివసాగర్ కవిత్వం ఇది. ఇంకా చాలా కవిత్వం ఉంది, కానీ ముఖ్యమైనవి ఆయన్ని పట్టి ఇవ్వగలిగినవి చదివాను. ఎంతవరకు న్యాయం చేసినో తెలియదు, ఎందుకంటే ఆయన చదివి వినిపించడమే కానీ ఆయన కవిత్వం మీద వ్యాఖ్యానం చేసే బాధ్యత నాకు లేదు కాబట్టి పర్వాలేదు అనుకుంటున్నాను. ఏదైనా జ్యోతి ఆర్కే లాగా ఐ రిపోర్ట్ యూ డిసైడ్, అంతే తప్ప అదనపు వ్యాఖ్యానాలు ఏమీ లేవు. కాబట్టి శివసాగర్కి సంబంధించి ఆయన కవిత్వాన్ని చదివి వినిపించాను. ఆయనకి సంబంధించిన ఆయన విశ్వాన్ని కూడా ఆవిష్కరించాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మొట్టమొదటి కలిసినప్పుడు మేమందరం కుర్రాళ్ళు, మాతో మాట్లాడతారా లేదా అంత మేధావి అనుకున్న టైంలో ఆయన చాలా దగ్గర చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఆయన ఎప్పుడైనా అన్ని ఆకర్షణీయంగా ఉండేవి. ఆయన సిగరెట్ పెట్టి తీసి అది బయటికి సిగరెట్ తీసే పద్ధతి కూడా చాలా ఆకర్షణీయంగా ఉండేది. అది సిగరెట్ నోట్లో సిగరెట్ కాల్చే పద్ధతిగా, అన్నం తినేటప్పుడు అన్నము కూర అని ఐక్యం చేసేది కూడా చాలా చాలా ముద్దుగా ఉండేది అనమాట. ఆయనతో కంఫర్ట్గా ఉండేది. అయినా సరే పెద్ద ఇది అనుకుంటూ వచ్చేవాళ్ళు, కానీ ఆయనకు వచ్చిన తర్వాత ఆయన మాట తీరు అదంతా చాలా ఇష్టపడేవాళ్ళు అందరూ. ఎవరిని కూడా కమాండ్ చేసి మాట్లాడేవాడు కాదు. మనం ఎవరినన్నా టైం అడగాలి, ఎంత అయిందండి అంటాం, ఆయన అట్లా కాదు, కొంచెం టైం చెప్తారా అనేవాడు. అంత వినయంగా. ఆయన వయసు చాలా చిన్నవాళ్ళంట గౌరవాన్ని పిలిచేవాడు. చాలా మర్యాదగా కరెక్ట్గా ఉండేది ఆయన సాహచర్యం. అలాంటి శివసాగర్తో అన్ని సంవత్సరాలు కలిసి ఉండటం అనేది చాలా అదృష్టం. ఆయనే పరిచయం పోతే లైఫ్ ఇంకో ఇలా ఉండేది కాదేమో. ఆయన సాహచర్యంలో నేను చాలా నేర్చుకున్నాను. భుజాల మీద నుండి రాజకీయాలు వీక్షించాను. అదృష్టంగా భావిస్తున్నాను. ఈ శివసాగర్ని ఇప్పటి వరకు జనంలో నిలుపుతున్న వాళ్ళల్లో మనకి గుర్రసారాలు వీళ్ళందరూ కూడా ఆయన్ని బాగా ప్రచారంలోకి, ఆ పుస్తకాలు మళ్ళీ ప్రింట్ చేయటం, ఆ శ్రమంతా వాళ్ళు పడుతున్నారు. మీ అందరి సమక్షంలో వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నవలా స్రవంతిని ఎక్కడా ఆగకుండా విజయవంతంగా నిర్వహిస్తున్న బిపి పడాల గారికి, శ్రీశైల్ రెడ్డి గారికి, అలాగే మాకు లేని అందాన్ని చూపిస్తున్న బంగారు బ్రహ్మం గారికి, అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీనికి సంబంధించి ఈ కార్యక్రమం వల్ల నా ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా గొప్పగా కార్యక్రమం. బయట ఫీడ్బ్యాక్ కూడా నేను చాలా మంది షేర్ చేస్తున్నాను, వాళ్ళు కూడా నాతో చెప్తా ఉన్నారు. భార్గవ్ గారు కానీ, మోషే కానీ,
అనంత అన్న చదివిన ఇవి, అలాగే మన ఇనుప కచ్చడ గారు, అవి ఇప్పుడు వరకు చాలా మందికి తెలియదు ఇప్పుడు ప్రజలకి. అలాగే ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ భార్గవ్ గారు, రాయ్ భాస్కర్ గారి పుస్తకం గురించి, ఇవన్నీ కూడా మన జనంలో చాలా ఇదిగా ఉంది. చాలా మంది లైవ్లు పెడుతున్నారు, కానీ అన్ని లైవ్లో ఈ లైవే ప్రజారంజకంగా ఉంది. తర్వాత అందరూ లాక్డౌన్ తీరిగ్గా ఉన్నప్పటికీ విజ్ఞానవంతమైన ఈ తీరిక సమయాన్ని విజ్ఞానవంతం చేయడంలో శ్రీశైల రెడ్డి గారు, బిపి పడాల గారు సక్సెస్ అయ్యారు. అలా ఈ దానిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సెలవు, నమస్కారం, గుడ్ నైట్ అందరికీ. గుడ్ నైట్.